గెటప్ ఏంటి చాలా బాగుంది అసలు. కన్నప్ప కోసం చిన్నగా చేసాము. మీ వైఫ్ బుగ్గే బంగారమ్మా సిగ్గే సింగారమ్మ అగ్గే రాగేసేలేమా ఉళ్ళే వయ్యారమ్మా నవ్వే మందారమ్మ నన్నే కాజేసిన పట్టు చీరల చందమామ ఏడు వన్నెల వెన్నెలమ్మ. అప్పుడు ఊర్లంతా దొరబాబు లాగా నాది గెటప్ ఇలా ఉండేది కదా, అలా మార్చుకొని ఆ బుల్లెట్లు వెళ్ళేవాళ్ళు. మీరు ఎవరికైనా ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చారా? మీకు ఎవరైనా లవ్ లెటర్స్ ఇచ్చారా? లెటర్స్ మీరు యాక్సెప్ట్ చేశారా? అందరిని యాక్సెప్ట్ చేస్తాను. మధుమిత ఒక్కసారి ఇది మాత్రం వినమ్మా. మీకు బాగా పొగరని, ఎవరి మాట వినరు, అసలు చాలా హెడ్ స్ట్రాంగ్. కళ్యాణ్ బాబు ఫర్ ది పీపుల్ బై ది పీపుల్. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పనిచేస్తాను. మోహన్ బాబు గారు జస్ట్ సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే శివబాలాజీ గారు హీరోగా, ఆర్టిస్ట్గా తెలుసు అందరికీ. మీరు 2-3 అంశాల్లో చాలా అంటే లైమ్ లైట్లోకి మళ్ళీ ఒకసారి వచ్చేసారు. ఎలా అంటే ప్రైవేట్ స్కూల్స్ బాగా పిండుతున్నాయి డబ్బులు, ఇట్లా అవుతున్నాయి, అట్లా అది మీరు చాలా గట్టి ఫైట్ చేశారు. అవును, బట్ అది చాయిస్ అండి. ప్రైవేట్ స్కూల్స్ లో చేర్చడం అనేది పేరెంట్స్ చాయిస్. బ్లాక్ మెయిలింగ్ లాగా చేయడం స్టార్ట్ చేశారు అందరూ. అవును అవును. బిగ్ బాస్ షో మీరు వెళ్ళొచ్చారు, జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే అది స్క్రిప్టెడ్. యా ఇట్స్ మై షో. అందరికీ నమస్తే, నేను మీ కళ్యాణి పడాలా. వెల్కమ్ టు మై షో, వెల్కమ్ టు మనం టీవీ. 35 సంవత్సరాలకు పైగా జ్యోతిష్యాన్ని ఫ్రీగానే చెప్తూ ప్రతి ఒక్కరి తలరాతను మారుస్తూ, జెమ్స్ ఒక్కటే మన తలరాతను మారుస్తాయి అని అందరికీ తెలియచెప్పే జాతిరత్నాల కింగ్గా పిలువబడే లక్ష్మీ గణపతిరావు గారు, 6 జేవియర్ వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేలు జాతి రత్నాలు, డైమండ్స్ ఏవైనా తీసుకోవాలంటే, మీ తలరాత మార్చుకోవాలంటే వెంటనే 6 జేవియర్ని సంప్రదించండి, మీ తలరాత మార్చుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళండి. ఈరోజు నాతో పాటు మన షోలో ఉన్న గెస్ట్ నాకు చాలా చాలా ఇష్టమైన ఆర్టిస్టుల్లో, చాలా మనసున్న మంచి ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు కదా, అందులో చాలా క్లోజ్ సర్కిల్లో ఉంటారు. మాతో కలిసి చాలా చాలా మంచి విషయాలు మేము షేర్ చేసుకుంటుంటాం. ఆయన ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఇక డైరెక్టర్గా ముందు ముందు ఉంటుందేమో మనకు తెలియదు, కానీ మంచి విషయాలు ఎక్కడైనా ఫైట్ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఉంటారు. యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు ఒక షోలో కూడా. చూడ్డానికి చాలా అందంగా అమ్మాయిల మనసులన్నీ దోచేశారు 2000 సంవత్సరంలో, అంటే 2000 సంవత్సరంలో అమ్మాయిలందరి కళల్లో కూడా ఈయన వచ్చేవారు. ఖచ్చితంగా మీ తర్వాత చూసి నాకు చెప్తారు. సో ఇప్పటికి ఏదైనా ఇష్యూ అంటే మాట్లాడాలంటే ఆయన పేరే వస్తుంది ఇండస్ట్రీలో. సో ఆయన ఎంత అందగాడో, ఎంత సౌమ్యంగా మాట్లాడతారో అంత గట్టిగా కూడా సమాధానాలు చెప్తారు. ఈరోజు నన్ను భయపెడతారో నేను భయపెడతానో నాకు తెలియదు, కానీ మా అద్భుతమైన మనసున్న మంచి మనిషి మా శివబాలాజీ గారు, మా అన్నాను ఎందుకంటే మాలో ట్రెజరర్ కూడా, వారు ఈరోజు మన ముందున్నారు. వారికి స్వాగతం అండి. శివబాలాజీ గారు నా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రీఫింగ్ ఇచ్చినందుకు. ఏం లేదు, మీ గురించి ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద పొడుగుండి ఎక్కడ చెప్తానండి, చిన్నదే ఇంకా అందులో. నిజంగా 2000 సంవత్సరంలో ఎలా ఉన్నారు శివబాలాజీ గారు, ఫస్ట్ చెప్పండి. గుడ్ చాలా గెటప్ ఏంటి చాలా బాగుంది అసలు. కన్నప్ప కోసం చిన్నగా చేసాము, గెటప్ బాగుంది కాబట్టి అందరూ ఉంచుకోమన్నారు. సార్ నెక్స్ట్ మూవీ కూడా ఇదే యూజ్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాను. అవునా, నిజంగా చాలా మీకు సూట్ అయింది. అంటే మీరు అందంగా ఉంటారు కాబట్టి అందంగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా బాగుంటారు, బట్ కొంతమందికి కొన్ని ఈ గడ్డం జుట్టు సూట్ అవుతుంది, మీకు బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ. ఇంకా మీకు 2000 సంవత్సరంలో చందమామ కన్నా ముందు కూడా 2-3 సినిమాలు మీరు హీరో. 2000 కదా మీ ఎంట్రీ? 2000లో మూవీ ఇండస్ట్రీ ఎంట్రీ అయ్యాను. 2003 జనవరిలో నా సినిమా రిలీజ్ అయింది. ఓకే, ఇది మా షో గైడ్ లవ్ స్టోరీ. ఓహో, అదా. ఆ సినిమా మీకు సక్సెస్ ఇచ్చిందా? లేదు, సక్సెస్ కాలేదు. సాంగ్ సక్సెస్ అయింది, మూవీ సక్సెస్ కాలేదు. తర్వాత నెక్స్ట్ మీకు పేరు తెచ్చిన మూవీ, తర్వాత పేరు తెచ్చింది ఆర్య. ఆర్య నా 4th ఫిల్మ్. ఓ, 4th ఫిల్మ్ కి మీరు జనాలకి కొంచెం నెగిటివ్ షేడ్ లాగా, కొంచెం జలస్ ఫీల్ అయ్యేటట్టు చాలా బాగుంటుంది ఆర్యలో క్యారెక్టర్, పొసెసివ్నెస్. ఓకే, ఆ తర్వాత సంక్రాంతి అది హిట్ అయింది. దాని తర్వాత ఎలా చెప్పు నువ్వు, పోతే పోని, ఇలా కొన్ని మూవీస్. తర్వాత చందమామ నెక్స్ట్ హిట్. చందమామతో అసలు మీరు
ఇదిగో పిల్లగా అని ఒకటి ఉంటుంది చూసారా, అది అసలు ఆ సాంగ్ అయితే అది బాగుంటుంది కదా ఆ సాంగ్. అసలు మీకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా చందమామ మిమ్మల్ని బాగా గుర్తించి, సంక్రాంతి కూడా ఆల్మోస్ట్. కానీ మీకు హీరోగా పేరు తీసుకొచ్చింది అంటే నవదీప్, మీకు ఇద్దరికి కాంబినేషన్ చాలా, అది కూడా కృష్ణవంశీ గారు, ఇంకా అద్భుతం. ఆయనతో ఎలా ఉండిందండి జర్నీ? చాలా బాగుండింది. అందరూ చెప్తారు కదా ఆ రోజుల్లో వచ్చేసి కృష్ణవంశీ గారి దగ్గర అట్లీస్ట్ ఏదైనా ఒక సీన్లోనా ఆయన మూవీలో ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్టులు. ఎందుకంటే ఆర్టిస్ట్ని ఎక్కువ ఎలివేట్ చేస్తారు అండ్ మన లేని ఒక పర్ఫార్మెన్స్ కూడా తీసుకురాగలుగుతారు ఆయన అనేది పేరు. అదే ఆ వర్డ్ చెప్పలేదు నేను. బాగా పిండారా మిమ్మల్ని? లేదు, నాకేంటంటే అప్పుడు ఈ ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండేది. సో పక్క నుండి ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకంటే ఇంకా బెటర్గా చేయాలని చెప్పి చాలా కాన్షియస్గా ఉంటాను నేను. హెల్తీ కాంపిటీషన్. సో అది నవదీప్కి నాకు బాగా ఆల్మోస్ట్ దగ్గరగా కొంచెం ఉంటారు. సో ఆ కాంపిటీషన్లో అలా పోటీ చేసుకున్నాం. చాలా బాగుండేది ఆ సినిమా, పెద్ద హిట్. అది ఎప్పటికీ మర్చిపోలేని సినిమా మీకైతే ఖచ్చితంగా. నాకు కూడా, మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసిన సినిమా అది. అప్పుడు అమ్మాయిలందరికీ మీరు పెద్ద హీరో. అసలు మీరు షర్ట్లు ఉంటాయి కదా, లెనిన్ కాటన్, నేను ఎంత గుర్తు పెట్టుకున్నాము. అందరూ అసలు ఆ లెనిన్ కాటన్ లో మీరు వస్తుంటే అసలు అబ్బాయిలు అందరూ అవే కొనుక్కునేవారు. లేదు, నాకు విన్నాను అప్పుడు ఊర్లంతా దొరబాబు లాగా నాది గెటప్ ఇలా ఉండదు, అలా మార్చుకొని ఆ బుల్లెట్లు వెళ్ళేవాళ్ళు. అప్పుడే ఫేమస్ బుల్లెట్, లెనిన్ కాటన్ షర్ట్స్, అన్ని కలర్స్, ఎల్లో కలర్, అన్ని కలర్ నాకు బాగా గుర్తుండింది. సో మీరు ఇంత అంటే సినిమా బ్యాక్ డ్రాప్ ఉండిందా, లేకపోతే మీరు బిజినెస్? నాకు టోటల్గా బిజినెస్ బ్యాక్ డ్రాప్. మరి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ఎల్పిజి సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్. బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. మన ఎప్పుడు ఎక్కడన్నా వచ్చేసి మన అంబిషన్ అంటే మన లేని థాట్స్ అని తీసుకురావాలంటే మన ఫ్రెండ్సే పక్కన ఉంటారు చేయడానికి. అందంగా ఉన్నారు, హీరోలా ఉన్నారు. సో అలా చెప్పి నాకు ఇంట్రెస్ట్ పడిపోయింది. దాని తర్వాత డెస్టినీ చెప్పచ్చు మేబీ. అది అంటే మీరు డెస్టినీ అనే చెప్పాలి ఒక విధంగా. అందుకనే మీ ఫ్రెండ్స్ అందరూ మీకు చెప్పారు, ఎవరో ఒకళ్ళు మనల్ని ఇన్సిస్ట్ చేస్తారు. అట్లా చేసినప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా, ఒక అంటే టీనేజ్ వచ్చిన తర్వాత ఫిక్స్ అయ్యారు? ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగాలంటే దానికి ముందే ఒక పునాదులు రెడీ అవుతూ ఉంటాయండి. ఒక క్వశ్చన్ అండి, మీకు మీరు ఎవరికైనా ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చారా? మీకు ఎవరైనా లవ్ లెటర్స్ ఇచ్చారా 16-17 ఏజ్లో ఉన్నప్పుడు? మీ లిస్ట్ ఏంటి, లేకపోతే మీరు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గ్రీటింగ్ కార్డ్స్. మీరు అందంగా ఉంటారు చాలా, మీకు ఇవ్వకపోవడం ఏంటి? గ్రీటింగ్ కార్డులో రాసేవారా? లెటర్స్ వచ్చేది కాదు, గ్రీటింగ్ కార్డ్ అయితే వచ్చేది. ఈ వ్యాలంటైన్స్ డే ఇలా. అదే మరి ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఓకే, మీరు యాక్సెప్ట్ చేశారా? అందరిని యాక్సెప్ట్ చేస్తాను. చూడండి మధుమిత, ఒక్కసారి ఇది మాత్రం వినమ్మా అంటే ఎవరిని వచ్చేసి బాధ పెట్టేసాను అనమాట. అలా చెప్పడానికి వచ్చాను. పెద్ద మనసు, చాలా హృదయం, మొత్తం అరలు ఉన్నాయి అందులో. ఓకే, అయితే అందరిని యాక్సెప్ట్ చేశారు. ఓకే, మీరు డీప్గా ఇష్టపడిందే లేదు అప్పట్లో? అలాంటి ఏమో స్టోరీ లేదు? ఉన్నాయి కానీ ఇన్ఫాక్చుయేషన్ లాగా ఉంటుంది అది. సో ఇంకోటి, నాకు అమ్మాయిలంటే భయం, మాట్లాడలేను నేను. మీకు భయం ఏంటండి? మీకు అందరూ భయపడతారు. లేదు, నాకు చాలా భయం యాక్చువల్గా. సో అదేదో అంటే భయానికంటే ఇక్కడ మొహమాట ఎక్కువ. సో అది ఇప్పటికీ ఉంది మొహమాట. మీరు తమిళేనా తెలుగేనా? తెలుగే. మరి ఎక్కువ తమిళనాడులో పెరిగారా? పుట్టి పెరిగింది చెన్నైలో. నేను పుట్టి పెరిగింది చెన్నై. సినిమా ఇండస్ట్రీ రాకముందు వరకు అక్కడే నేను పెరిగాను. ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటాం కానీ బయట డెఫినెట్గా తమిళే మాట్లాడాలి. ఓ అవును, మరి మీకు అక్కడ పెరిగారు కాబట్టి నేటివిటీ అక్కడ. సో మీరు ఆర్టిస్ట్గా, హీరోగా ఒక ఎన్ని సినిమాలు చేశారండి టోటల్? హీరోగా ఒక 15 ఫిల్మ్స్ ఉంటుందేమో. ఓవరాల్గా ఆల్మోస్ట్ ఐ థింక్ 30 దాకా టచ్ అయి ఉంటుంది. నేను కౌంట్ చేయలేదు, కౌంట్ తర్వాత పోయింది నాకు. బికాజ్ కొన్ని క్యారెక్టర్స్ ఇలా చేయడం వల్ల. ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయిపోయారు? హీరోగానే మీరు స్టాండ్ అయ్యి ఉంటే నేను హీరోని అని ఫీల్ అవ్వలేదు ఎందుకు? ఎందుకంటే సెకండ్ రోల్కి అట్లా వచ్చారు కదా, ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఇది నా చాయిస్ కాదు, ఉంటే చాయిస్లో నేను సెలెక్ట్ చేసుకుంది. నేను లీడ్ క్యారెక్టర్స్ చేస్తాను అలా ఎప్పుడు కూర్చోలేదు. అండ్ ఆ మైండ్ సెట్ కూడా లేదు నాకు. ఇప్పుడు చూసామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రెండే మారిపోయింది, మొత్తం క్యారెక్టర్సే ఉన్నాయి మనకి. లీడ్స్ అనేది ఎవరు మెయిన్ రోల్ ఉంటే వాళ్ళు హీరోలాగే అయిపోతుంది. క్యారెక్టర్స్ లాగానే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఏ మూవీస్ చూసుకున్నా కూడా ఏదో కొన్ని మూవీస్ ఇంకా ఉంది కమర్షియల్ మూవీస్ హీరో ఇది, బట్ మెల్లిగా క్యారెక్టర్స్కి మారిపోతుంది. సో ఫ్యూచర్ అంతా వచ్చేసి క్యారెక్టర్ లీడ్ చేయడమే. ఓకే, ఏ క్యారెక్టర్ మెయిన్ ఉంటే ఆ క్యారెక్టర్ లీడ్ అయిపోతుంది. ఏ క్యారెక్టర్ నచ్చితే
ఓకే నచ్చితే ఓకే ఈ మధ్య రెక్కీ వచ్చింది, చాలా రోజుల తర్వాత ఆ అవును షేడ్ అది నాకు చాలా నచ్చింది చాలా అది. అవును yes. సో అది యాక్సెప్ట్ చేశాను. అది సూపర్ హిట్ అయింది అది ఫస్ట్ వెబ్ సిరీస్ నాది. అంటే మీరు వెబ్ సిరీస్ కి వెళ్ళారు అంటే క్యారెక్టర్ ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తూ వెళ్తున్నారు, అంతేగాని హీరోనే చేయాలి అని అలా అలా ఏం లేదు. కొంతమంది హీరోలు అయిన తర్వాత మళ్ళీ దిగరు కదా, నేను ఇదే చేస్తా అని. అది మీకు లేదు. లేదు అది. సో మీరు ఆర్టిస్ట్ గా వచ్చిన క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకనే ఆ రోజునే స్టార్టింగ్ డేస్ లోనే నేను హీరో చేస్తున్నప్పుడు నేను ఆర్యాలో ఈ షేడ్ ఉండే క్యారెక్టర్ సెకండ్ లీడ్ తీసుకున్నాను. సో అది అదే మీకు బేస్ ఏమో అక్కడ నుంచి అలా టర్న్ అయిందా సెకండ్ లీడ్ కి? లేదండి అలా ఏం లేదు. మేబీ అవంతా నేను మేబీ అలా హీరోగానే చేయాలనుకుంటే ఆర్య మిస్ అయ్యేదేమో, తర్వాత కంటిన్యూషన్స్ ఉండొచ్చు రాకుండా పోవచ్చు. ఆ రోజుల్లో ఇంకా కష్టం మూవీస్ చేయడం అనేది. ఎప్పుడైనా ఇది మిస్ అయ్యాను అనే క్యారెక్టర్ ఏమైనా ఏమీ లేదు. లేదా ఇది నేను చేస్తుంటే బాగుండేది, ఇది మిస్ అయిపోయాను నేను మిస్ అయింది లేదు, వచ్చిపోయింది కానీ వచ్చి పోవడం అనేది నా లిస్ట్లో లేదు. అవునా? నాకు నచ్చిందంటే వెంటనే యాక్సెప్ట్ చేస్తాను, నచ్చలేదంటే నో అని చెప్పేస్తాను. వెంటనే చెప్పేస్తారు. ఎక్కువ టైం తీసుకోను నేను, జనరల్ గా 2 days టైం ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు కదా, నా కోసం వెయిట్ చేయరు, వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో ఇమీడియట్ డెసిషన్ తీసుకుంటాను. బట్ ఇనిషియలీ అలా చెప్పడం వల్ల చాలా చెడ్డ పేరు వచ్చేది. అదే నేను అదే అడుగుదాం అనుకున్నా, మీకు బాగా పొగరని, ఎవరి మాట వినరు, అసలు చాలా హెడ్ స్ట్రాంగ్, అసలు శివబాలాజీ అంటే అసలు ఎలా ఏంటో అసలు అన్నట్టు, అది ఎందుకు బయటకు అలా స్ప్రెడ్ అయింది? ఏం లేదు, నేను చాలా సైలెంట్ గా ఉంటాను, ఎవరితో మాట్లాడను. ఇంకోటి వచ్చేసి వెంటనే కలిసిన వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి ఏదో వాళ్ళు నాకు బాగా తెలుసు అన్నట్టు వెంటనే అయిపోయి. మీకు తెలుసు కదా, షో కోసం చెప్తున్నాను, నాకు తెలుసు మీరేంటో, కానీ జనాలకు తెలియని అడుగుతున్నాయి క్వశ్చన్స్ అన్ని నేను. అది జనరల్ గా వచ్చేసి అంత ఈజీగా ఉండను. బట్ ఆ రోజుల్లో ఏంటంటే సెట్ కి రాగానే ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్పడం ఇవంతా ఉండేది అప్పుడు ఉండేది. మీరు చేయరవి. నేను వచ్చేసి సైలెంట్ గా వెళ్ళి మేకప్ రూమ్ వెళ్ళి మేకప్ వేసుకొని వచ్చేసి డైరెక్టర్ గారికి హలో చెప్పేసి సీన్ వెళ్ళిపోయామండి వెంటనే. సీనియర్స్ అందరూ అట్లా ఫీల్ అయ్యారు. అది వచ్చేసి చూసావు ఎంత పొగురు అని బయటకు వచ్చేసి అలా వచ్చింది. కానీ మీతో పరిచయం అయ్యాక ఎవరు అలా అనుకోరు. మీరు పరిచయం అయినాక మీ గురించి తెలిసాక మీరు ఏంటనేది అర్థమైన మాలాంటి వాళ్ళకి తెలుసు. చాలా క్వైట్, చాలా లవ్లీగా మాట్లాడతారు, అంటే ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉంటారు. మీరు సామాజిక అంశాలపైన చాలా గట్టిగా స్పందిస్తారు. శివబాలాజీ గారు హీరోగా ఆర్టిస్ట్గా తెలుసు అందరికీ, కానీ మీరు 2-3 అంశాల్లో చాలా అంటే లైమ్ లైట్లోకి మళ్ళీ ఒకసారి వచ్చేసారు. ఎలా అంటే ప్రైవేట్ స్కూల్స్ బాగా పిండుతున్నాయి డబ్బులు, ఇట్లా అవుతున్నాయి, అట్లా అది మీరు చాలా గట్టి ఫైట్ చేశారు. అవును, బట్ అది చాయిస్ అండి. ప్రైవేట్ స్కూల్స్లో చేర్చడం అనేది పేరెంట్స్ చాయిస్. బట్ ఆ కోవిడ్ టైంలో మనని ప్రెషరైజ్ చేయడం అనేది తప్పు అని చెప్పాను నేను. మళ్ళా స్కూల్లో కంటిన్యూ అవుతారు పిల్లలు, తర్వాత అయినప్పుడు చేసుకోవచ్చు. బట్ బ్లాక్ మెయిలింగ్ లాగా చేయడం స్టార్ట్ చేశారు అందరినీ. కట్టకపోతే ఆన్లైన్ లో క్లాస్ లో తీసేయటం, అలా హ్యూమిలేట్ చేశారు. అది రైట్సే లేదు, ఎవరికి ఏ స్కూల్లో రైట్స్ లేదు అది చేయడానికి. సో ఆ హ్యూమిలేషన్స్ తర్వాత గ్యాజెట్స్ లేకపోతే పిల్లలు సూసైడ్ చేసుకోవటం, ఇలాంతా ఆ పీరియడ్ లో చాలా జరిగింది. అవి నచ్చక వాయిస్ రైజ్ చేశారు. వాయిస్ రైజ్ చేశారు, అది బాగా మంచి కూడా జరిగింది. అవును, మీ వల్ల ఒక మంచి జరిగింది. 2 states లో వచ్చేసి అప్పుడు చేంజ్ ఓవర్ బాగా వచ్చింది, చైతన్యం కలిగింది ఒక్కసారి. మేమంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో మీరు బిగ్ బాస్ విన్నర్, బిగ్ బాస్ సీజన్ 1 మీతోనే స్టార్ట్. అప్పుడు మీరంటే బిగ్ బాస్ 1లో అసలు ఈయన ఎన్ని రోజులు ఉంటారులే, నేనైతే నా మీరే కాదు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా అనుకున్నా. బాలాజీ గారు చాలా కోపం ఎక్కువ, జనరల్గా ఈయన మా అయితే 4-5 వారాల్లో వస్తారేమో అనుకున్నాం. చూస్తే మీరు విన్నర్. అసలు లోపల అని వెళ్ళిపోయారు మీదకి ప్రతిదానికి. నేను ఏంటి కొట్టేస్తారా అలా అనిపించేది. అక్కడ కొట్టకూడదని రూల్స్ ఉంటాయి, మనకు అన్నీ తెలుసు. నేనైతే లాస్ట్ వరకు ఎవరితో నేను గొడవ అయ్యేది మీకు, కానీ ఏ రోజు కూడా అది అర్థవంతంగా ఉండేది. సో అదే మిమ్మల్ని విన్నర్ చేసింది. సో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, నేను కూడా వెళ్ళొచ్చాను. కానీ ఆ బిగ్ బాస్కి వెళ్ళేప్పుడు నేను మిమ్మల్ని కూడా కొన్ని టిప్స్ అడిగాను, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అంతా పప్పులు ఉడకో, అది మీరు కూడా చెప్పారు నాకు. సో బిగ్ బాస్ను విన్నర్స్ అయిన వాళ్ళు మళ్ళీ కనిపించట్లేదు. సో బిగ్ బాస్ వెళ్ళటం వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉందన్నది బయట టాక్. ఎవరికి లైమ్లైట్లో వచ్చే అవకాశం కాదండి. బిగ్ బాస్ ముందు అస్సలు తెలియని వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళారంటే అది ఎక్స్కలేటర్ లాగా ఒకేసారికి ఎలివేట్ అయిపోతారు. దాని తర్వాత వాళ్ళ కెరీర్ని ఎలా వాళ్ళు మలుపుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉంది, అండ్ అవకాశం కూడా అలాగే ఉంటుంది. మనకి ఆపర్చునిటీస్ వస్తే దాన్ని పెట్టి వెళ్తాం ముందుకి. లేని అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి
మైనస్ అవడానికి ఛాన్స్ ఉంది, కొంచెం ప్లస్ అవడానికి కూడా ఛాన్స్ Yes, వస్తుంది. yes. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్. ముఖ్యంగా విన్నర్స్ కనబడట్లేదు మెయిన్గా. అంటే మీరంటే సినిమా ఫస్ట్ నుంచి బ్యాక్ మీరు సినిమాలు చేస్తారు, తర్వాత వాళ్ళని మనం చూసుకుంటే చాలా తక్కువ ఉన్నారు. లేదండి, అది మేబీ వాళ్ళ చాయిసెస్ అలా ఉండి. ఇప్పుడు కొంతమంది సీరియల్స్ చేస్తుంటారు, నెక్స్ట్ మూవీ ఆప్షన్ కావాలని చెప్పేసి సీరియల్స్ డ్రాప్ చేసి మూవీ చేస్తారు. ఇన్ కేస్ మూవీ సక్సెస్ అవ్వకపోతే ఏమవుద్ది? అవును. సో అది ఇంకా దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని మనం ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉన్నామంటే ఏదో ఒక రకంగా వచ్చేసి మన యాక్ట్ చేయడానికి వచ్చాం అంటే మన ఆర్ట్ అది. సో అది ఏ రూపంలోనే చూపించి ఇలాగే కావాలనేది అదేం లేదు. బట్ ఆ షీల్డ్ అలా వేసేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ సక్సెస్ పడేదాకా కొంచెం టైం తీసుకుంటుంది. మరి మీ సజెషన్ వెళ్ళొచ్చు అంటారా? బిగ్ బాస్కి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి మన పని మనం చేసుకోవడం బెటర్ అంటారు. బిగ్ బాస్కి వెళ్తుంది కాబట్టి మైనస్ అవుద్ది నేను చెప్పట్లేదు. నేను మైనస్ అంటే ఆల్రెడీ ఇమేజ్ ఉండేవాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మైనస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇమేజ్ అసలు ఎవరో తెలియని వాళ్ళు వెళ్ళారంటే డెఫినెట్గా వీళ్ళు ఎవరు అంటే ప్లస్ మైనస్ అని నేను చెప్పలేను, కానీ బట్ ఎలివేషన్ అయితే వస్తుంది. కామన్ పీపుల్కి చిన్న చిన్న వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది, కానీ మీరు అన్నట్టుగా కొంచెం ఇమేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వచ్చేయడం, వీళ్ళ క్యారెక్టర్ దాన్ని వీళ్ళు బయట మాట్లాడుకోవడం, ఎవరో తెలియని వాళ్ళు కామన్ పీపుల్ అందరూ కూడా హైక్ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బయట, ఏదో వస్తున్నాయి. సో ఒక విధంగా మనుషుల తాలూకా టాలెంట్ని ఎలివేట్ చేస్తుంది బిగ్ బాస్. కానీ జనాల్లో ఉన్న అపోహ అయితే ఇది, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరూ లైమ్ లైట్లో లేకుండా వెళ్ళిపోతున్నారు. నేను మీ ద్వారా అందుకే ఒక బయటికి అర్థమైంది, అలా చెప్పలేము. మేబీ వాళ్ళు ఫాలో అవట్లేదేమో, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. నాకు తెలుసు బిగ్ బాస్ షో మీరు వెళ్ళొచ్చారు, జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే అది స్క్రిప్టెడ్, మీరేమంటారు? నేను మిమ్మల్ని అడుగుతాను, స్క్రిప్టెడ్ అది నాకు తెలుసు అందుకే నేను అన్నా, నాకు తెలుసు, మీరేమంటారు? షోలో ఏం చూస్తున్నారో అదే షో. ఇప్పుడు అర్థం చేసుకోండి, చాలా మంది నన్ను కూడా క్వశ్చన్ చేశారు. ఆయన ఫస్ట్ విన్నర్, మాకన్నా సీనియర్ బాగా బిగ్ బాస్ లో. ఒక టైంలో మీకు అట్లీస్ట్ మీకైతే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో మాది వచ్చేసి లోనావాలాలో కళ్ళు కట్టుకొని స్టేజ్ నుంచి దింపి, మీకు తెలుసు కదా స్టేజ్ బ్యాక్ సైడ్ లో కళ్ళు కట్టేస్తారు, ఒక మనిషి మాట్లాడుతుంటారు, మాకు కార్ లో కూర్చోబెట్టారు. దాంట్లో అక్కడ నుంచి కార్ వెళ్తుంది, ఏదో కొంచెం దూరం వెళ్ళినట్టు చూపించారు. అంటే మాకు సైకలాజికల్ ఇది. ఆ 2 డోర్స్ సెంటర్ లో ఆపి వెనక డోర్ వేసి డోర్ తెరిచి లోపలికి వెళ్ళిపోండి అంటారు కదా, అదే నా ఎంట్రీ. అసలు మన స్టేజ్ ఎక్కడ ఉంది, మన సెట్ ఎక్కడ ఉంది అసలు తెలియదు నాకు. మేము కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, ఈ సెకండ్ వీకెండ్స్లో అంతా సౌండ్ వచ్చేది, ఈ సమ్ మ్యూజిక్ సౌండ్స్, ఏ సెట్ ఇక్కడే ఉంది కానీ అంతసేపు తిప్పారు కార్లో అనేది ఒక డిస్కషన్ ఉండేది హౌస్లోనే. మామూలుగా కూడా మా కోవిడ్ టైంలో మాకు 16 రోజులు ఇక్కడ క్వారంటైన్లో పెట్టారు. అదే మమ్మల్ని అవును, మీరు కోవిడ్ టైం కదా, మేము కోవిడ్ టైంలో వెళ్ళాం. సో అసలు అక్కడక్కడ తిప్పుతున్నారండి, అక్కడెక్కడ చేస్తున్నారు, అసలు ఏం అర్థం కాదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం అర్థం కాదు, ఎక్కడ ఉన్నాం మనం, ఏ మూలనో తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత అసలు ఇటులేమో అటెళ్ళో అసలు ఏం అర్థం కానివ్వరు. వీళ్ళందరూ ఏమంటారంటే వీళ్ళు అన్నీ తెలుసు వీళ్ళకి, కానీ అబద్ధాలు చెప్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్. అదే మీకు చెప్పడానికి వస్తున్నాను. ఒక పీరియడ్లో ఏమైందంటే అది ఫారెస్ట్ లాగా ఉంటుంది, పైనంతా క్లోజ్డ్, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది అక్కడ, అన్ప్రెడిక్టబుల్ ఇది. క్లైమేట్ అంతా ఎప్పుడు కూల్గా ఉంటుంది, ప్లస్ డ్రిజ్లింగ్ అలా స్లో, చాలా బాగుంటుంది క్లైమేట్. ఏదో ఒక ప్లేస్లో మాత్రం ఒక చిన్న గ్యాప్ ఉంది, అక్కడ సడన్గా ఎవరో పోల్ నుంచి వర్క్ చేస్తున్నారు, ఏ మనిషిని అందరూ బయటకు వచ్చాము. ఒక మనిషిని చూస్తే మేము అంత సర్ప్రైజ్ అయ్యామన్నమాట. ఇది ఎక్కడో అడవిలో ఎక్కడో వదిలేసినట్టు. మీ ఫీలింగ్ ఏంటంటే అసలు అప్పుడు మీరు అందరూ అసలు ఆయన పైన వచ్చారు, ఓకే, మీరు అసలు ఏంటి అసలు మన పరిస్థితి, 70 రోజులు కదా మీది. అదే కూర్చొని తర్వాత అందరూ సెటిల్ అయిన తర్వాత ఎంత పిచ్చి అయిపోయాం, అసలు మనిషిని చూసి మన మనిషిలా కాకుండా అయిపోయామేమో. అంటే మీ అందరికీ అసలు మొత్తం తారక్ హోస్టింగ్ వాజ్ వండర్ఫుల్, చాలా కన్ఫ్యూజ్ చేసేవాడు అసలు తను. అది మనం ఒకటి కాన్ఫిడెంట్గా మాట్లాడినా కూడా ఆ కాన్ఫిడెంట్ బ్రేక్ చేస్తాడు తను. అమ్మో మంచి హోస్ట్ అండి, మేము చూసేవాళ్ళం కదా అసలు. ఆయన వంటల సంగతి మీ ఇద్దరు అసలు అద్భుతం అనుకోండి, వంటలు టపా పట్టేసేవారు. ఆయన తారక్ అసలు ఫెంటాస్టిక్ అన్ని విధాలుగా. అంటే నాగార్జున గారు యాజ్ వెల్ as సూపర్, ఆయన సీనియారిటీ. బట్ మళ్ళీ మీ ఏజ్ గ్రూప్ కదా, అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడు. నాకు తెలిసి ప్రతిదీ తను చూసినట్టున్నాడు, సో అంత కమాండ్ ఉంటుంది మాట్లాడేటప్పుడు మాతోటి. ఓకే.
మీకు ఎప్పుడైనా ఈరోజు వెళ్ళిపోదామని అసలు బయటకు వెళ్ళిపోలే అని ప్రతి వీక్ అనిపిస్తుంటుందా? లేదు లేదు, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? కాన్ఫిడెంట్ కాదు, ఇప్పుడు ఇది ఎంత ప్రాసెసే కదా, మీకు తెలుసు ఎక్కడ గొడవ వస్తుంది. ఫస్ట్ ఆ నామినేషన్లో గొడవ స్టార్ట్ అవుతుంది. నేనైతే నామినేషన్స్ చెప్పిన తర్వాత నాకు ఎలా ఉండేదంటే, నామినేషన్స్ నేను ఎప్పుడు లిస్ట్లో ఉండేవాడిని కాదు, బట్ ఇనిషియల్గా వచ్చేసి కోప అనే దీంట్లో వీళ్ళందరూ టార్గెట్ చేసేవాళ్ళు నన్ను, అది నాకు తెలుసు. వచ్చి నాకు నామినేట్ చేస్తారు. అప్పుడు ఇప్పుడు 5 నన్ను నామినేట్ చేశారంటే నేను అప్పుడే ఆ టైంలో ఆ 5లో నేను పికప్ చేసుకుంటాను ఎవరి మీద వేయాలని. వాళ్ళు చెప్పిన ఆన్సర్కి నేను నెక్స్ట్ పెట్టుకుని అప్పుడు నేను నామినేట్ చేసేవాడిని. తర్వాత ఇమ్మీడియట్గా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకుని నా వర్క్కి నేను వెళ్ళిపోయాను, కుకింగ్కి వెళ్ళిపోయాను. సో అస్సలు మైండ్లో పెట్టుకునేవాడిని కాదు. ఇక్కడే గ్రూప్స్ అన్ని చూసావా ఎంత బాగుంటాడు నాతోటి, నన్ను నామినేట్ చేసాడు అనేది అప్పుడప్పుడు టాపిక్స్ జరుగుతుంటాయి, అంటే వాళ్ళ లోపల టాపిక్స్ జరుగుతుంటాయి. సో నేనైతే అస్సలు పట్టించుకునేవాడిని కాదు. అంటే మీరు అంతవరకే, తర్వాత మీరు మామూలుగా కూడా ఏదైనా ఆ నిమిషమే తీసుకోరు, మైండ్ మీద అసలు ఎప్పుడు తీసుకోరు. సో మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బాగా. 2 మూవీస్ చేశారు, చాలా బాగుంటారు కదా ఆయన, ఎలా చాలా అసలు చాలా నైస్ జెంటిల్ మ్యాన్ అని చెప్పాలి. అవును. ఒక క్వశ్చన్, ఇప్పుడు మనం మోహన్ బాబు గారి ఫ్యామిలీకి వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది చిన్నది ఏదో, అంటే ఫ్యాన్స్ పెడతారా ఇది జరుగుతుందని తెలియదు, మీరు ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇటువైపు మంచు విష్ణు గారితో మీరు, విష్ణు గారికి మీరు ఇంకా ఇట్లా జాన్ జిగరి, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, జాన్ జిగరి. విష్ణు గారి మెంటాలిటీ ఏంటి? ఇక మీకు ఎలా ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది రాదు కదా? ఏం ఇబ్బంది లేదు, మన సైడ్ నుంచి మనకు క్లియర్గా ఉంటే మనకి ఏంటి ప్రాబ్లం. నాకు ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఎవరితోటి ఉన్నా కూడా నేను బాగుంటాను, నాకు నచ్చితే మాత్రం ఉంటాను, లేదంటే కొంచెం దూరం అయిపోతాను. సో కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి కూడా నేను నా మాట తీరు, నా వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం. సో అలా జెల్ అయ్యాము అండ్ వేవ్ లెంత్ సెట్ అయింది. ఇక్కడ మనం మా ఎలక్షన్స్ తెలుసు కదా మీకు ఎలా, అప్పుడు నరేష్ గారిది అందరూ వచ్చేసి నరేష్ గారిని పిన్ పాయింట్ చేస్తుంటే యాక్చువల్గా ఏం జరిగింది కాబట్టి నాకు తెలుసు, కాబట్టి నేను నరేష్ గారికి సపోర్ట్ చేశాను. అదేలాగా రాజీవ్ కనకాల వాళ్ళ ప్యానెల్లో ఉన్న అక్కడ ఆపోజిట్ ప్యానెల్ ఉన్న అక్కడ మనకే సపోర్ట్ చేశాడు. సో అది ఏం నిజం తెలుసుకొని మనం అర్థం చేసుకున్నాము. బట్ వాళ్ళది పాత బ్యాగేజ్ ఏదో ఉంది కాబట్టి దాన్నే ఎక్కువ వాళ్ళు గొడవ చేస్తుంటారు. సో దాని తర్వాత నరేష్ గారు ఇలా డిసైడ్ చేస్తారు ఇటువైపు, అంటే అప్పటికి ఎవరు తెలియదు, మనం నెక్స్ట్ ప్రెసెంట్ ఎవరు తెలియదు. ఇలా చెప్పినప్పుడు మంచి చాయిస్ వేశారు నేను, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి మంచి చాయిస్ అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు అటు సైడ్ ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. సో మనకి అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మాట ఇచ్చేసాము, సో ఏం తెలియలేదు. బట్ మనం ఎక్కడ ఏ మాట ఇచ్చామో దానికి కరెక్ట్గా ఉండాలి, దానికి కరెక్ట్గా ఉండాలని మాత్రం నాకు ఎప్పుడు అది మారల్స్ అది. సో విష్ణుతోటి నాకు జెల్ అవుద్దా లేదా నాకు తెలియదు, కానీ సరే ఒక మాట ఇచ్చాం కదా సపోర్టింగ్ ఉండి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి నేను వదిలేసాను. నేను యాక్చువల్గా విష్ణు మీద ఉండే ఇంప్రెషన్ కంటే కూడా ఇప్పుడు విష్ణు చూస్తుంటే అసలు విష్ణు సోషల్ మీడియాలో ఉండే విష్ణు వేరు, మనతోటి ఉండే విష్ణు వేరు. మనకి అది తెలుసు, బయట జనాలకు అసలు ఏమీ తెలియదు. అది మనం చెప్పినా కూడా ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారు నాకు తెలియదు, కాబట్టి నేను అందుకని చెప్పట్లేదు. చెప్తేనే జనాలకి అర్థం అవుతుంది. అదే అలాంటి ఒక ఆప్షన్ కూడా రాదు. ఇప్పుడు మీరు కాబట్టి అడుగుతున్నారు, వేరే యాంకర్స్ కానీ ఎవరికి అడగచ్చవద్దు అని కొంచెం భయం ఉంటుంది. సో బేసిక్ గా ఒకే మాట చెప్పాలంటే సోషల్ మీడియాలో ఉండే మంచి ఫ్యామిలీ వేరు, రియల్ గా ఉండే మంచి ఫ్యామిలీ వేరు. మంచి ఫ్యామిలీ రియల్ గా ఉండేది మంచి ఫ్యామిలీ, యాక్చువల్ గా మంచి ఫ్యామిలీ. అదే మన మోహన్ బాబు కూడా జనరల్ గా వచ్చేసి చాలా స్ట్రిక్ట్ ఉంటారు, బట్ మాట్లాడితే ఎంత వాల్యూస్ తోటి మాట్లాడతారు. గ్రేట్ అండి ఆయన అసలు ఎవరికైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అడ్రస్ చేసి ఆయన ఇస్తారు అవకాశం. మంచి బాబు కూడా అసలు విష్ణు బాబు కూడా అసలు ఎంత సాఫ్ట్ అండి, ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉంటాడు ఆయన ఏదైనా వర్క్ చేసేప్పుడు మనం చూస్తాం. ఇంకొక నాకు అడగమన్నారు మీ ఇంటర్వ్యూ అనగానే, మామూలుగా మాకున్న వీటిలో మేము ఇందులో క్వశ్చన్స్ కూడా వేస్తాం ఆడియన్స్కి, ఒక 5 క్వశ్చన్స్ వేస్తాం మీ గురించి. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ మేము ఇస్తాం వాళ్ళకి ఇన్స్టెంట్గా. అంటే ఎవరైతే మీ క్వశ్చన్స్కి అంటే మీ గురించి అంత ఇంట్రెస్ట్ చూడాలి ఆ ఇంటర్వ్యూ వాళ్ళు, అది మా ప్లాన్. సో ఇప్పుడు విష్ణుబాబు మామూలుగా మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి, నేను కూడా జాయింట్ సెక్రటరీ, మీరు ట్రెజరర్, మొత్తం మీరే. బిల్డింగ్ ఇంకా కట్టలేదు ఏంటి అని అడుగుతున్నారు. మా ట్రెజరర్ గారు వస్తారు, కరెక్టే, నాకు తెలుసు, మేము చెప్పేసాం ఆల్రెడీ, ఆయన కూడా చెప్పారు, బట్ ఎందుకు బిల్డింగ్ గురించి అని అడుగుతున్నారు.
మీ దగ్గర నుంచి క్లారిటీ ఇచ్చేసేయండి. యాక్చువల్గా మా బిల్డింగ్ గురించి నార్మల్ పబ్లిక్కి సంబంధం లేదు. కానీ అందరూ అదే సిన్స్ ఆల్రెడీ మీడియాలో వేసేసి అది ఒక మేనిఫెస్టోలో ఒకటి అయింది కాబట్టి మా భవనం గురించి ఏమైంది అని అడుగుతున్నారు అందరూ, విచ్ ఇస్ నాట్ నీడెడ్. ఎందుకంటే సొసైటీకి అది అవసరం లేదు. బట్ ఇది బయటకు వచ్చింది కాబట్టి చెప్తాం. ఇప్పుడు జనరల్గా వచ్చేసి ఏజిఎంలో మీకు తెలుసు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మనిషికి తెలిసినా కూడా మళ్ళీ అది మనం అదే మాట్లాడుకుంటాం కూర్చొని. మీకు అన్నీ తెలుసు కానీ మీరు తెలియనట్టు నన్ను అడుగుతారు, నేను తెలియనట్టు మీకు చెప్తున్నాను. నాకు చెప్పట్లేదు, మీరు ఆడియన్స్ క్లారిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్తే మీరు క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు ఇద్దరు కలిసి నడుస్తారు. మీరు కన్నప్ప చేస్తున్నారు, ఇద్దరు మాక్సిమం ఊర్లో విష్ణు ఉంటే మిమ్మల్ని కలుస్తారు, మీరు కలుస్తారు, అన్ని డిస్కస్ చేస్తారు. బట్ జనాలకి మీరు ఎంత క్లోజ్ అనేది తెలియదు కదా. సో మీకు అన్నీ తెలుసు కాబట్టి మీ ద్వారా చెప్పిస్తున్నా. నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూలో, విష్ణుబాబు గురించి నేను చాలా చెప్తా. ఏం లేదండి, మనకి ఏజిఎం జరిగింది. ఏజిఎంలో వచ్చేసి మనం అడిగాం 2 ప్లేసెస్ అడిగాము. ఒకటి వచ్చి ఎగ్జిస్టింగ్ మా ఆఫీస్ని వచ్చేసి మొత్తం బిల్డింగ్ని డిస్మాండిల్ చేసి లేదా పగలగొట్టేసి మొత్తం రీబిల్డ్ చేస్తున్నారు. దాంట్లో టోటల్గా ఒక ఫ్లోర్ విష్ణు వచ్చేసి నేను తీసేసుకుంటాను, మాకి నేను డొనేట్ చేస్తానని చెప్పడం ఒకటి జరిగింది. ఇంకోటి అవతార్ పక్కన నర్సింగ్ అంటే అది మై హోమ్ అవతార్ బ్యాక్ సైడ్. సో అక్కడ ఒక ఇండిపెండెంట్ విల్లా 4 crores దాని వాల్యూవా చెప్తాను వినండి. దాని వాల్యూ ఒక ఇండిపెండెంట్ విల్లా 3 floors ఉండింది. సో అది తీసుకుందాం అన్నాడు. అప్పుడు ఏమైంది, జనాలందరూ మాకు ఇక్కడే వచ్చేసి ఈజీగా ఉంటుంది, మాకు అలవాటు పడిపోయింది, అందుకని మేము ఇక్కడికి వస్తాము, అండ్ మిగతా క్రాఫ్ట్స్ కూడా ఇక్కడే ఉంటాయి కదా, మాకు ఈజీగా ఉంటుంది, ఎక్కడో నర్సింగ్ అంటే రావడం కష్టమైపోద్ది అని అందరూ వాళ్ళ ప్రపోజల్స్ పెట్టారు. అప్పుడు మెజారిటీ తీసుకున్నాం. మెజారిటీ అన్నప్పుడు ఇక్కడే కావాలన్నా, అప్పటికి విష్ణు ఏమన్నాడు, అది రావాలంటే 3 years పడుతుంది మరి అన్నారు. ఎందుకంటే వాళ్ళు రీబిల్డ్ చేసి చేయడానికి. పర్వాలేదు, ఆయన కూడా పర్వాలేదు, సపరేట్గా టెంపరీ ఆఫీస్ తీసుకుందాము అని చెప్పారు. అప్పుడు అయిపోయిన తర్వాత నేను విష్ణు దగ్గర చెప్పాను, విష్ణు ఎలాగైనా లేట్ అవుతుంది కదా, ఇది ఇక్కడ టోకెన్ అడ్వాన్స్ వీళ్ళది ఎప్పుడు ఎఫ్ఎన్సీసీ వాళ్ళది ఎప్పుడు వచ్చేసి డిస్కస్ చేస్తారో తెలియదు, మనం ఒక పని చేద్దాం, విలా కొనేద్దాం, నీ పేర్లో పెట్టుకో, ఇన్ కేస్ ఇది ఓకే అయింది అనుకో, అది అమ్మేసి అది అప్పుడు పెరుగుద్ది, దాన్ని అమ్మేసి దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పాను. ఇంకటి కూడా ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు 4 crores, ఇప్పుడు 12 crores ఉంది. అదే విల్ ఆఫ్ 12 crores ఇప్పుడు. అప్పుడు కొని అంటే 12 crores వచ్చింది. మీరు చెప్పిన బిజినెస్ నిజమే, కరెక్టే. తర్వాత మనం ఏం చేసామంటే అప్పుడుండే గవర్నమెంట్కి ప్రపోజల్స్ ట్రై చేసాం, ఏమో వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్స్ అడిగి డిప్యూటీ సీఎంని, తర్వాత మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కోమటిరెడ్డి గారిని వెళ్ళి కలిసాం. చాలా పాజిటివ్గా ఉన్నారు ల్యాండ్ ఇవ్వడానికి. మనం అప్పుడే వచ్చేసి ఏం చేసామంటే మొత్తం సర్వే చేసి ఫిల్మ్ నగర్లోనా ఇంకెక్కడ? ఫిల్మ్ నగరే కావాలని చెప్పి అందరూ అడుగుతున్నారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ ప్లాన్స్ ఏమున్నాయని వాళ్ళ సర్వే నెంబర్స్ తీసుకొని ఒక 3 options పెట్టుకున్నాం. అది వెళ్ళి ఇచ్చాం. అదే 1000 గజాలు అడిగితే అది ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే శాంక్షన్ అయ్యేది, కొంచెం మూవ్ చేయాలి దాన్ని. ఆల్రెడీ లెటర్స్ అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోయింది, కలెక్టర్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మూవ్ చేయాలి. మూవ్ చేసి అది తీసుకున్నామంటే ఇమీడియట్గా మనం భూమి పూజ స్టార్ట్ చేసేయచ్చు. సో ఇదండి నిజం. అది జనాలకి అవసరం లేకపోయినా ఎక్కడ చూసినా మంచి విష్ణు గారిని ట్రోల్ చేయాలంటే ఫస్ట్ మాట ఇదే. నేను అందుకే ఇంత క్లారిటీగా అడిగింది. ఇంకొకటి, ట్రోలర్స్ అందరికీ కూడా ఆయన ఒక అంటే ఆయన వల్ల చాలా, ఇప్పుడు అదే ట్రోలర్స్కి చెక్ పెట్టారు మీరు. మంచి విష్ణు గారు చాలా అద్భుతమైన పని ఇది. నిజంగా విష్ణుబాబు ఒకటి చేస్తారు, నేను నమ్ముతాను, ఎందుకంటే నాకు తెలుసు ఆయన కెపాసిటీ. సో మీరు నమ్ముతారు. జనాలకి తెలియనివి ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన ఎంత అడ్మినిస్ట్రేటివ్, ఎట్లా ఎంత మంచి ఆయన చూసారా, ఆయన ఎలా ఏదైనా ఎలా మేనేజ్ చేస్తారు. సో అంత క్లియర్ ఉండాలి, పక్కా ఉండాలి, పెన్ను పేపర్తో ఉండాలి, నోటి మాట కాదు అన్నట్టుగా ఉంటారు. సో ఈ 25 ఛానల్స్ ముగించారు మీరు విష్ణుబాబు గారి. ఇవాళ ఇంకా 5 extra వచ్చింది. నా దగ్గర 54 ఉన్నాయి, మీకు అది ఇస్తాను. నేను మొన్న చెప్పాను, అది నెంబర్ ఇస్తాను, అది నేను వెళ్ళి తేవాలి. ఆ FIR కానీ పట్టుకెళ్తే ఏమో ఇంకా అందులో వెళ్ళిపోతాయో. సో నేనేమంటానంటే ఈ 25, 30 ఇప్పుడు ఇవన్నీ వైండప్ అయిపోయా, లేకపోతే మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేసి టర్మినేట్ అయిపోయిందండి, ఇంకా టోటల్ టర్మినేట్ చేసి తీసేసారు. ఇంకా వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు. థాంక్యూ. సభాముఖంగా అందరు ప్రేక్షకులకి, మీకు ఒక ట్రోలర్స్ అందరికీ కూడా ఇక ముందు ఎవరైనా యూట్యూబ్లో
పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టినా, పిచ్చి పిచ్చిగా అందరినీ ఆర్టిస్టులను ట్రోల్ చేసినా చాలా చెక్ పడుతుంది, మీ ఛానల్ లేచిపోవచ్చు. దయచేసి అర్థం చేసుకొని ఇలాంటివి చేయకండి. అదే వాళ్ళు కూడా కష్టపడి పాపం, ఇది మనం సంతోషం పడాల్సిన అవసరం లేదండి. మనం తెలియకుండా చేస్తున్నారు, మనం వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్నారు, మనం ఎంతో చెప్తున్నాము, అవేర్నెస్ పెంచుతాము. ఇన్ కేస్ వాళ్ళు వినకపోతే ఏం చేయాలి? ఇంకా మనం ఆ స్టెప్ తీయాల్సింది అది. సో ఇప్పుడు చాలా మంది ఛానల్స్ లో నుంచి వాళ్ళ లింక్స్ తీసేశారు. మళ్ళీ ఎక్కడ లేపేస్తారు మా ఛానల్ అని. సూపర్ నిజంగా మంచి మూవ్ అండి ఇది, చాలా మంచి మూవ్. ఈ 30 ఛానల్స్ ని టర్మినేట్ చేయడం అంటే పోలీస్ సహకారం, పోలీస్ వారికి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది లేడీ ఆర్టిస్టులు ఇబ్బందులు పడ్డారు, జెంట్స్ కూడా చాలా, ఎవరైనా ఆర్టిస్ట్ అని వాళ్ళు ఫీమేల్ ఎవరైనా వాళ్ళందరూ చాలా ఫీమేల్ అంటే మేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ మన ఆర్టిస్ట్ మాత్రం కాదండి, బయట ఉండే సొసైటీ కూడా వచ్చేసి చాలా మారిపోతుంది. అంటే ముందు వెక్లితనం అనేది అప్పుడు స్టాప్ చేసేవాళ్ళు, ఎవరైనా వెకిలిసి మాట్లాడుతుంటే అలా చేయకూడదు తప్పు అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళే ఒక ఛానల్ పెట్టేసి వెక్లితనం నవ్వటం, దానికి ఒక నలుగురు కూర్చోవటం, ఇష్టానికి మాట్లాడుకోవటం, ఇవన్నీ చేస్తుంటే అసలు సొసైటీ హనుమంతు ఆయన వల్ల ఇది స్టార్ట్ అయింది ఒక విధంగా. లేదు ఇది వీళ్ళది వచ్చేసి బ్లాక్ కామెడీ అనే పేరుతోటి, డార్క్ కామెడీ అనే పేరుతోటి స్టార్ట్ చేశారు. అది ఇంతకు ముందు కూడా వచ్చేసి రివ్యూ అనే పేరులో, మళ్ళీ రివ్యూ మెల్లిగా వచ్చేసి వాళ్ళ ఓన్ ఇంటెన్షన్ ని రివ్యూ అనే పేర్లో, స్టార్టింగ్ రివ్యూ అనే పేర్లో స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఛానల్ ఎలా బెటర్ గా ప్రజెంట్ చేయగలుగుతారు అనేది వ్యక్తిగతంగా చెప్పడం ఆ ఇంటర్వ్యూ రివ్యూని అలా స్టార్ట్ అయ్యాయి అనమాట. అక్కడ రెవెన్యూస్ వచ్చేసరికి ఇంకా దాన్ని బెటర్ వేలో తీసుకెళ్ళడానికి హనుమంతు లాంటి వాళ్ళు డార్క్ కామెడీని క్రియేట్ చేసి దాన్ని ట్రోల్ చేయడం. సో అది ఎక్కడికో వెళ్ళిపోయారు, సమాజానికి హార్మ్ఫుల్, అది చాలా చాలా హార్మ్ఫుల్. చెప్పాలంటే ఇది ఈక్వల్ టు టెర్రరిజమే. ఎందుకంటే మన కమ్యూనిటీని మనమే స్పాయిల్ చేసుకున్నాం. మన చూండి ఆ చిన్న పాప పడితే వాళ్ళ మదర్ సూసైడ్ చేసుకున్నారు, అంటే వీళ్ళ ట్రోల్స్ వల్ల. సో ఇప్పుడు ఆ పాపకి వచ్చేసి తల్లి లేదు, వీళ్ళు వచ్చేసి ఆ పాప కోసం మంచి చేయాలని చెప్పి ట్రోల్ చేశారు, తల్లి చనిపోయింది ట్రోల్ వల్ల. సెన్సిటివ్ అని వాళ్ళు ట్రోల్ చేస్తే నిజంగా ఇప్పుడు మనం కాబట్టి ఆర్టిస్టులు కాబట్టి స్ట్రాంగ్ ఉంటాము. నార్మల్ ఇప్పుడు పేర్లు చెప్పను కానీ మన హీరోస్లోనే వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్తుంటే ఆ ఫొటోస్ మీడియాలో వస్తాయి. అక్కడ దాంట్లో ఎలా కమెంట్ చేస్తున్నారంటే, నీ పెళ్ళామేంటి ఇంత లావుగా ఉంది, నువ్వు సరిగా చూసుకొని చేసుకోలేదంటే ఆ కమెంట్స్ ఆవిడ చూసి ఇంకా బయటికి వెళ్ళటం మానేసింది. నేను సపరేట్గా వెళ్తాను కానీ నీతో రానులే నేను అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ని చెప్పేసింది తను. అంటే ఎంత మొత్తంగా ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీ ఫ్యామిలీ, మీ వైఫ్ అంటే మీ బెటర్ హాఫ్ ఎలా మీకు సపోర్ట్ చేస్తారు? అసలు మీరు ఎక్కడ అమ్మాయిని చూసి పడిపోయారు? ఎలా అంటే మీరు ఎవరికి లవ్ లెటర్ ఇచ్చారో లేకపోతే అన్ని యాక్సెప్ట్ చేశారో తీసుకున్నారు, కానీ ఇక్కడైతే స్టాప్ అయింది, ఫుల్ స్టాప్ పడింది. అది ఎలా పడింది? తను మీకు అంత అలా ఎలా అంటే ఎలా, ఏ విధంగా ఏం మాయ చేసింది ఆమె? అది ఇంత పెద్ద అందగాడిని తను మాయ చేయలేదు, నేనే చేశాను. ఫ్లడ్ చేశారా మీరే? నేనే. అమ్మాయి ఇప్పుడు చాలా రిజర్వ్డ్ తెలుసు. తను మౌనమేళ సినిమా నేను చేశాను, తనతో మౌనమేళలో నేను మంచి క్యారెక్టర్, తనతో ఫస్ట్ పరిచయం నాకు అప్పుడే మధుమితతో. మేము ఇంగ్లీష్ కారన్ పరిచయం, అది తమిళ మూవీ. ఓ అవునా? ఇంగ్లీష్ కారన్ ఒక మూవీ, తను తమిళ్లో హీరోయిన్ గా చేశాను. తను తమిళ్లో హీరోయిన్ గా ఉండింది. అప్పుడు నేను ఒక మూవీ, యాక్చువల్గా ఆ తమిళ మూవీ ఎందుకు చేశానో కూడా నాకు తెలియదు, కానీ మేబీ దీనికోసం తమిళ్లో తర్వాత నాకు డెస్టినీ అక్కడ మేమిద్దరు కలవాలని ఉండింది. సో మధుమిత నాకు మౌనమేళ సినిమాలో పరిచయం, ఇక్కడ కిషోర్ వాటి గారు ప్రొడ్యూసర్. అప్పుడు తను ఒక మంచి లీడ్, మంచి క్యారెక్టర్, అందులో హీరోయిన్ కాదు, మంచి సపోర్టింగ్ రోల్. వాళ్ళ మదర్ వచ్చేవారు, చాలా కామ్, అంతే అంతే. మేమందరం కూర్చొని మాట్లాడుకుంటే బాగా పెద్ద గ్యాంగ్ ఆ సినిమాలో. సో తను కామ్గా మదర్తో కూర్చొని అంతే, ఫస్ట్ ఒక స్మైల్ ఇస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు అనిపించినప్పుడు చాలా బాగుంది అమ్మాయి హీరోయిన్ అవుతుంది అందరు మాట్లాడుకునేవారు. కానీ తెలుగులో అవ్వలేదు, తమిళ్లో వెళ్ళారు. సో మీరు ఎక్కడ ఫస్ట్ అక్కడ సినిమాలోనేనా? అక్కడే చూడటం. బట్ నేను చెప్పాను కదా, ఏదైనా ఒక డెస్టినీ వచ్చేసి సోన్స్ ఒక యాక్టివిటీ ఇలా జరగాలి, ఒక యాక్షన్ జరిగే ముందు పునాదులు ముందే జరుగుతూ ఉంటాయి, అది మనకు తెలీదు, తర్వాతనే తెలుస్తుంది. ఇక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ January 31st 30th రిలీజ్ అయింది. వీళ్ళది 31st రిలీజ్ అయింది. ఓహో, ఏది అమ్మాయిల అబ్బాయిలు. అప్పుడు టీవీలో తన ఇంటర్వ్యూ చూసి అమ్మాయి ఎవరో బాగుంది అనుకున్నాను నేను. అలా అది
అలా అది ముందే ప్రిపేర్ చేస్తుంటది అనమాట, మనకు తర్వాతనే మనకి తెలుస్తుంది. hints ఓహో ఇస్తుంది ప్రకృతి మనకి. Yes, అవును. Yes. సో అలా జరిగింది. మరి మీకు ఇవన్నీ చెప్పారా తన తర్వాత? చెప్పాను. అయితే సినిమాలో అక్కడ కలిసినప్పుడు మీరే ప్రపోజ్ చేశారా? మేము ప్రపోజ్ చేసుకోలేదు, డైరెక్ట్ పెళ్ళే. డైరెక్ట్ పెళ్ళే. ఓ అంటే సినిమా అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం తర్వాత ఒక 6 months గ్యాప్, ఫోన్ కాల్లో ఉండేవాళ్ళం. అప్పుడే నేనే అడిగేసాను, నేను పెళ్లి చేసుకుందామని. డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అన్నారు, తను యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే మీరంటే ఆటోమేటిక్గా ఫస్ట్ నవ్వేసింది, సైలెంట్ అయిపోయింది. తర్వాత అలా ఏంటి అడిగేసావు అనింది. దిల్సుఖ్ నగర్లో ఉండేవారు కదా అప్పుడు దిల్సుఖ్ నగర్ నాకు బాగా గుర్తుంది అందుకని. సో మొత్తానికి మధుమిత మీకు పెళ్ళైన తర్వాత చాలా బెస్ట్ కపుల్ అంటాను నేను. తను మిమ్మల్ని మొత్తం డిజైనర్ అంటే తను మీకు డిజైనర్ తనే. పిల్లలు కూడా ఏంటి నాటి అమ్మని బాగా విసిగిస్తారా? లేదు, ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు ఇద్దరు, ధన్విన్, గగన్. ఓ సో ధన్విన్ కొంచెం సాఫ్ట్ అండ్ పేషెన్స్. గగన్ మా ఇద్దరు కోపం వాడికి వచ్చింది. అవునా? కోపం ఇప్పుడు టైం పేషెన్స్ లేదు, ఇది లేదు. అవునా? బాగా చిన్నోడు కదా, చిన్నోడు. నేను చూసా కొంచెం ఎప్పుడు మీలాగే కొంచెం అలా పెట్టుకుంటాడు ఫేస్, నవ్వు తక్కువ ఉంటుంది. తనకి నచ్చితేనే ఆ ప్లేస్ ఉంటాడు, లేకపోతే ఉండడు. అవును. సో మొత్తానికి ఇద్దరు బాగా చదువుకుంటున్నారు. స్టడీస్ లో ఇద్దరు టాప్స్. వాళ్ళిద్దరు ఏమన్నా వస్తారా ఇండస్ట్రీ? ఏమో తెలియదు, మనం ఏం చేయలేమంటారా? ఏది చెప్పట్లేదు, నేను ఎటు సైడ్ ట్రైన్ చేయట్లేదు. బట్ ఏ టైంకి అది ఇప్పుడు స్విమ్మింగ్ కానీ అవి కానీ ఇవి కానీ నేర్పిస్తున్నాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి స్టడీస్లో కూడా డాన్స్కి ఇంకా వెళ్ళలేదు, వాళ్ళు స్టార్ట్ చేయలేదు. బికాస్ పెద్దోడు 10th ఇప్పుడు, సో చిన్నోడు 5th. ఏమండి ఎవరైనా నమ్ముతారా 10th క్లాస్ కొడుకున్నాడంటే? ఇప్పుడు అమ్మాయిలకి పెళ్ళి అయిపోయిందని చెప్పేసాను కానీ, లేకపోతే ఇప్పుడు కూడా లవ్ లెటర్స్ వస్తాయి. నాకు ఇంక ఇంటర్వ్యూ చూసాక మధుమిత నాకు వార్నింగ్ కూడా ఇస్తారు ఏంటి మా ఆయన గురించి. సో మా శివబాలాజీ గారు ఎవరి గ్రీను, ఇంకొక ఇలాగే ఉండండి, ఇలాగే ఉండాలి కూడా. ఎందుకంటే ఆయన జిమ్ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు వంటలు చాలా బాగా చేస్తారండి. అవును. ఏంటి మీ డైట్ సీక్రెట్ నాకు కూడా చెప్తే కొంచెం తగ్గుదామని చూస్తున్నా అవ్వట్లేదు. డైట్ సీక్రెట్ ఏం లేదు, హ్యాపీగా ఉండటమే. అంతేనా? మనసు ప్రశాంతంగా లోపల హ్యాపీగా ఉండాలి, అప్పుడు మనం బాగుంటాం. సోల్ ఎప్పుడు కూడా అదే. ఇప్పుడు మనం 10 కోట్లు సంపాదిస్తే వీఆర్ రిచెస్ట్ అనుకుంటాం, కాదు. ఓన్లీ వెన్ యూఆర్ హ్యాపీ యూఆర్ రిచ్. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తే వాళ్ళు రిచ్ అంతే, మనసు అవును అంతే. ఎస్ కరెక్ట్. అదే మీరు చెప్పేది. ఇప్పుడు నిద్రపోవాలనుకుంటే వాళ్ళు నిద్ర వచ్చేయాలి, అంతేగాని అమ్మో ఈ రోజు చెప్పారు మైండ్ లో తిరుగుతూ, నిద్రపోయినప్పుడు కూడా ఏమేమో తిరుగుతూ ఉంటాయి. ఇంకా అది కాదు, అది లేదు. సో మీరిద్దరూ కలిసి ఎందుకు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారు? మీరు బాగా అన్ని ఎకనామికలీ సూపర్, బాగా కోట్లు ఉన్నాయండి సార్. మీకు ఎన్ని కోట్లు ఉంటాయండి? బాగా ఉన్నాయి. నాకు తెలిసి ఒక కింద రోలో ఒక 10 కోట్లు ఉంటాయండి. ఏం కోట్లు అండి? వేసుకున్న కోట్లు కాదు సార్, మీ ఇద్దరు కలిసి స్విన్నింగ్ చేసుకునేటప్పుడు వేస్తారు, అది కాదు. మీ గురించి బాగా రిచ్, మీరు చాలా రిచ్ కిడ్. బేసిక్లీ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ. నాన్నగారు ఫామ్ నుంచి, అంటే విలేజ్ నుంచి సిటీకి వచ్చి ఆయన ఓన్గా ఆయన చేసుకున్నాడు. ఎప్పుడు వచ్చేసి చిన్నప్పటి నుంచి నాకు మైండ్లో రుద్దేది ఒకటే, నేను ఇలా వచ్చాను, నువ్వు కూడా 0 నుంచి రావాలి, నువ్వు ఓన్గా రావాలి, కష్టపడి రావాలి అంత ఉంటారు. నేను అనేవాడిని, ఎందుకు నేను కష్టపడి రావాలి, ఇష్టపడి రావచ్చు కదా అనేవాడిని. మీరు ఎంతమంది? మేము 3. అంటే టోటల్గా 4, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అంటే నేను పెద్దోడిని, నేనే పెద్ద అందరికంటే. తర్వాత చెల్లెలు, తమ్ముడు. ఓకే. సో నా మైండ్లో అది పడిపోయి అక్కడ నేను ఎంఎస్బి ఇండస్ట్రీస్ ఒకటి స్టార్ట్ చేశాను. మీరు ఏం చదువుకున్నారు? అది అడగడం మర్చిపోయాను. బీకామ్. ఎప్పుడు కామ్గా ఉంటారు అంటే స్టడీస్ గురించి అయితే బీకామ్ అంటే స్టడీస్ అడిగితే బీకామ్. సో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఎంఎస్బి ఇండస్ట్రీస్ ఒకటి స్టార్ట్ చేశాను. మనోహర్ అండ్ శివబాలాజీ నా ఓన్. అంటే పెద్ద కంపెనీకి కావాల్సిన కాంపోనెంట్స్ అంతా చిన్న కంపెనీ నుంచి బయట నుంచి కొనేవాళ్ళం. అది ఇన్హౌస్ చేస్తామని చెప్పి సపరేట్గా నా 18 yearsలోనే ఫ్యాక్టరీ పెట్టేశాను నేను. గ్రేట్. సో ఫ్యాక్టరీ పెట్టిన 3 years తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను నేను. ఏ ఊర్లో అండి ఫ్యాక్టరీ? చెన్నైలో. మీరు ఫామ్ ఒకటి చూపించారు. ఫామ్ వచ్చేసి ఇక్కడ పెళ్ళైన తర్వాత అది తీసుకున్నారా? అది మధు వాళ్ళది. అది మధు వాళ్ళది, బట్ దాన్ని డెవలప్ చేసి నేను డెవలప్ చేసి. ఓకే. ఓ మధు వాళ్ళకి కూడా బాగా ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇద్దరు మొత్తానికి దాన్ని కాపాడుకుంటూ డెవలప్ చేస్తున్నారు. సో మీరు వంటల ప్రోగ్రామ్ ద్వారా, మీరు ఇందాక అడిగారు కదా ఎందుకు యూట్యూబ్ ఛానల్కి వచ్చామని. అదేంటంటే మన కోవిడ్ టైంలో నేను పిల్లలతో ఆడుకునేది, మా పాత గేమ్స్,
ఈ పెన్సిల్ ఫైట్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి అనమాట. అవన్నీ రీక్యాప్ చేసుకొని మధు కూడా అదితో ఆ రాళ్ళతోటి ఆడతారు కదా, అవి అంతా సోషల్ మీడియాలో వేస్తూ ఉంటే అవి డిఫరెంట్ ఛానల్స్లో వేసుకొని అది మొత్తం వైరల్ అయ్యేది అనమాట. సో అప్పుడు జనాలు మీ ఓన్ స్టార్ట్ చేయండి, మేము ఎక్స్క్లూజివ్గా చూడాలని ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడు మధు వచ్చేసి ఊరికే సరదాగా స్టార్ట్ చేసింది. ఫటాఫట బాగా అనుకోలేదు ఇంత ఇదవుతుంది. కోవిడ్ తర్వాత వదిలేద్దామని అనుకున్నాం, తెలీదు. సో కోవిడ్ తర్వాత అది వదిలేద్దామని అనుకున్నాం, ఎవరు పడితే వాళ్ళ దీంట్లో వర్క్లో ఉండిపోతాం, అప్పుడు దాకా ఏం పనిలేదు కాబట్టి చేసుకుందామని. అది కుకింగ్ వీడియోస్ ఇంక ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు. అది చాలా మంది ఇష్టపడి వాళ్ళు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడాలు ఇవన్నీ అంటే పర్సనల్ అయిపోయింది. సో అప్పుడు అనుకున్నాం సరే వదలద్దులే. ఇప్పుడు ఇనిషియల్గా మేము కుకింగ్ చేయాలన్నప్పుడు మాకు హెల్ప్ ఉండేది కదా, మేము ఫోన్ చేసి అలా అడిగేవాళ్ళం. అది సరిగా రావడానికి ఒక 10 times చేస్తే తప్ప సరిగా రాదు. అలాంటిది ద బెస్ట్ ఫస్ట్ టైం చేసేటప్పుడే ద బెస్ట్ రావాలి, వాళ్ళకి ఫెయిల్ అవ్వకూడదు అనేది డీటెయిలింగ్గా చెప్పుకుంటూ చేస్తాం. సో ఇంకా మీరు మోహన్ బాబు గారు మీకు ఎలా అనిపిస్తారు? ఆయన గురించి కొంచెం మీ మాటల్లో చెప్పండి. మనం చాలా విన్నాం మోహన్ బాబు గారి దగ్గర, ఆయన సరిగా ఉండడు, ఏదో మాట్లాడేస్తాడు, తర్వాత కోపడతాడు, ఇవన్నీ ఆ మాటలు నేను వినిన్నాను. బట్ యాక్చువల్గా అది వేరు, ఈయన్ని చూస్తే వేరు. అది కాకుండా ఇనిషియల్గా వచ్చేసి నా జోకులు కొట్టేది, సీరియస్గా జోక్ కొట్టేటప్పుడంతా ఏంటి ఈ మనిషి సీరియస్గా ఉన్నాడా లేకపోతే ప్రాంకా ఏంటి అర్థమయ్యేది కాదు. తర్వాత వన్స్ ఆయన అర్థమైన తర్వాత అసలు నాకైతే ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం. ఆయన తిట్టేటప్పుడు నేను నవ్వేస్తాను ఆయన ముందు. ఏంటి సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతున్నావు ఏంటి? ఊరికే ఉన్నాడు సార్, సీరియస్ కాదు అసలు. ఇంకా నేను మోహన్ బాబు గారు స్టార్టింగ్ లోనే నేను మంచి హరికథ ఆర్టిస్ట్ కదా, ఆయన ఇచ్చే గౌరవం అండి ఆర్టిస్టులకి. ఎంత మంచి సింగర్ అమ్మా అని నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. నెక్స్ట్ అలీ గారు, మన బ్రహ్మానందం గారు, ప్లస్ వేణుమాధవ్ గారు, వీళ్ళతో ఉంటుందండి ఆయన కామెడీ మామూలుగా ఉండేది కాదు అసలు. వాళ్ళైతే అసలు నిజం కొట్టుకుంటున్నారా వీళ్ళు అన్నట్టు ఉంటుంది అసలు. అసలు నేనైతే ముందు నేను కూడా స్టార్టింగ్ డేస్ లో ఏంటి ఎలా ఉండేది, తర్వాత అర్థమైంది అనమాట. ఇప్పటికి కూడా అండి అదే పలకరింపు, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి మనం అందరం కలిసి కూర్చుంటే ఆయన వడ్డించటం. ఆయన పెద్ద ఆయన అసలు అందరికి హోస్ట్ చేసి మనందరిని ఈరోజు ఇంట్లోంచి తీసుకొచ్చారు అని పెట్టడం, అది ఎంత బాగుంటుంది అసలు. న్యూజిలాండ్ లో కూడా ఎంత బాగా చూసుకున్నారు అసలు. కన్నప్పకి వెళ్ళారు, కన్నప్పకి వెళ్ళినప్పుడు ఆయన సపరేట్గా ఒక రూమ్, ఒక హౌస్ లో పెద్ద బంగ్లాలో ఉండేవాళ్ళు. పిలుచుకున్నాం, ఏం రూమ్ లో ఏం చేస్తున్నావు ఊరికే కదా, న్యూజిలాండ్ వచ్చి రూమ్లో కూర్చోడానికి రా, మా నాతో రా కూర్చొని పెట్టి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి, నేను అక్కడక్కడ ఏదైనా వంట చేస్తావా నువ్వు అని అడిగేవాళ్ళు. ఇది చేస్తాను సార్ అంటే చెయ్యండి, కలిసి చేసేవాళ్ళు. గారెలు చేసి పంపించమని అడిగారు, గుర్తుందా మధుని ఆ రోజు? ఆ గారెలు చేసి నాకు పంపించండి రేపు తీసుకొస్తారు. అక్కడ పాయ చేసుకున్నాము. ఓ అవునా? ఆయన తినేది ఇంత స్టిక్కీ రైస్ ఏదో కొంచెం తింటారు, బట్ అందరికి పెట్టడం అందరికి పెట్టేస్తారు. మనకి అసలు ఎంత మంచి మనసు అసలు. బయట అందరూ ఎట్లా అంటే బయట చూసేటప్పుడు నాకు బాధ అనిపిస్తుంది కానీ బట్ వీళ్ళు కూడా లైట్ తిరిగి తీసుకుంటారు, అసలు ఏది పట్టించుకోరు. శివబాలాజీ గారు, మీకు మా అసోసియేషన్ ఎలక్షన్ టైంలో హేమ గారు మిమ్మల్ని కొరికినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ నేను పక్కనే ఉన్నాను చూశాను. మీరు అసలు ఏం ఫీల్ అయ్యారు, అసలు ఏమనుకున్నారు? ఇప్పుడు కూడా అలాగే బ్లాంక్గా పెట్టారు ఫేస్, అవసరం లేని క్వశ్చన్ ఎందుకు అన్నట్టు చూసారా. నిజమే, కానీ ఏంటంటే మీకు ఇద్దరికి రైవల్టీ లేదు కదా, అస్సలు లేదు. కానీ ఆవిడేదో క్యాజువల్గా అనుకోకుండా కొరికేశారు అంతే. అదొకటే మీకు ఏమో నాకే అర్థం కాలేదు, అర్థం కాని విషయం అది. నిజమే, అది నిజంగానే అర్థం కాలేదు అసలు. అందరూ షాక్ అయిపోయారు. సో ఇండస్ట్రీలో మనకి బాగా గాడ్ ఫాదర్ అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, మీకెవరు ఇండస్ట్రీలో గాడ్ ఫాదరా? ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరు లేదండి. నాకు ఇష్టమైన ఒక వ్యక్తి ఈయనంటే నాకు ఈయన ఒక రోల్ మోడల్ అట్లా ఫీల్ అయిన వాళ్ళు? అలా అనుకుంటే కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, అదే చెప్తారు అనుకున్నాను. వెంకటేష్ గారు అంటే ఇష్టం, కృష్ణవంశీ గారు అంటే ఇష్టం, అండ్ నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు, ఓకే, ఆయన ఇష్టం. సో రాజీవ్ కనకాల అంటే ఇష్టం, విష్ణు అంటే ఇష్టం, మోహన్ బాబు గారు అంటే కూడా ఇష్టం. మీరు ఇంకోళ్ళు మర్చిపోయారు, మీరు కరాతి కళ్యాణ్ గారు అంటే ఇష్టం. కాదు, నరేష్ గారు మర్చిపోయారు. నేను మర్చిపోలేదు, ఇది మీరు నేను నెక్స్ట్ చెప్పడానికి వచ్చాను, మీరు నన్ను అడిగారు. ఇప్పుడు నరేష్ గారితో నేను డైలీ మాట్లాడతానండి.
ఇరికిష్టం కానీ ఫ్లోలో వస్తుంటే నేను కూడా ఉన్నాను అందులో లిస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. మనం గ్రూప్ లో కొంతమందితో మాట్లాడుకుంటాం, అందులో నేను మీరు మన అందరం. సో నాకేంటంటే నరేష్ గారు అని చెప్తారేమో ఫస్ట్ నుంచి లెక్క పెడుతున్నాను నేను. ఇంకా చెప్పట్లేదు. నరేష్ గారు ఈ ఇంటర్వ్యూ చూస్తారు, ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంది నాకు. సో మొత్తానికి ఇండస్ట్రీలో నేను కొంతమంది పేర్లు చెప్తాను, మీరు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి వాళ్ళ గురించి. ఫస్ట్ చిరంజీవి గారు. మనం కొంతమంది వీళ్ళు ఇష్టం అని చెప్పచ్చు కదా, ఇష్టానికంటే ఎక్కువ ఉంటారు కదా, అలాంటి వ్యక్తులు చిరంజీవి గారు. ఇష్టం కానీ ఎక్కువ అంటే అడ్మైరింగ్ కాదండి, ఇట్స్ మోర్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ దగ్గర మనం వెళ్ళలేము, ఆ ఎనర్జీ దగ్గర వెళ్ళలేము, అందరూ వెళ్ళలేరు. సో అంత ఒక గ్రేట్ పర్సన్ ఆయన. సో ఆయన గురించి నేను ఇప్పుడు మనం ఒక కోళ్ళని చెప్పేయచ్చు ఇలా, ఆయన గురించి చెప్పలేం. బికాస్ ద వే హీ హెస్ ఇవాల్వ్డ్ హిమ్సెల్ఫ్, వాళ్ళ ఫ్యామిలీని ఎలా తీసుకొచ్చారు అని ఇప్పుడు కూడా వచ్చేసి ఎలా ఆయన మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ వచ్చి అంత ఈజీగా చేసేయలేము. జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఫ్రెండ్గా ఉంటే మాత్రం వండర్ఫుల్ ఫ్రెండ్ విల్ బి అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. మోహన్ బాబు గారు నాకు ఇష్టమైన వ్యక్తుల్లో మోహన్ బాబు గారు. జస్ట్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే హీజ్ అ కింగ్. ఆయన ద లైఫ్ స్టైల్ వచ్చేసి ఈ రోజుల్లో కింగ్స్ ఇలా ఉంటారా అనేది ఆయన చూస్తే అర్థమవుతుంది. కళ్యాణ్ బాబు గారు వచ్చేసి ఫర్ ది పీపుల్ బై ద పీపుల్, దేశం కోసం పుట్టారు ఇంకంతే డిసైడ్ చేసేట. ఎందుకంటే ఆయన మూవీస్ దగ్గర వచ్చేసి నేను వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు టాపిక్ అంతా సొసైటీ మీదనే ఉంటుంది. అంతకుముందు నేను అన్నవరం చేశాను. అన్నవరంలో ఒక ఇన్నోసెన్స్ ఉండేది ఆయన దగ్గర, ఆయన టాపిక్ వచ్చేసి సొసైటీ మీద ఉండేది. బట్ కాటమరాయుడులో చేసేటప్పుడు ఒక హాఫ్ పొలిటీషియన్గా చూసేవాడిని నేను అప్పుడే. అండ్ ఫోకస్ చేసే విధానం, చెప్పే విధానం చాలా చాలా ఫోర్స్గా ఉండేది. అంటే మనం కన్విన్స్ అయిపోతాం ఆటోమేటిక్గా. ఇప్పటికైనా ప్రజలు ఆయన్ని చాలా ఎక్కువగా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి, అంటే ఒకప్పుడు ఆయన మిస్ చేసుకున్నారు. నాకు చాలా చాలా బాధ వేసేది ఏంటంటే, నేను ఈ పొలిటికల్ డిబేట్స్ ఇవంతా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చూడటమే మానేశాను. కత్తి మహేష్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది, ఆయన్ని క్రిటిసైజ్ చేయడం. సో చాలా కోపం, ఇనిషియల్గా అయితే చాలా చాలా కోపం వచ్చేది. నేను డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని మాట్లాడేద్దాం అంత కోపం వస్తుంది. బట్ కళ్యాణ్ సరే నాకు దగ్గర చెప్పింది ఏమంటే, ఒకటి మనకి నచ్చలేదన్నప్పుడు దాని మీద మళ్ళీ వెళ్ళి కూర్చోవద్దు, దానికి ఎనర్జీ ఇచ్చినట్టు అయిపోతుంది, ఇగ్నోర్ చేసేదాన్ని అంటారు. దాన్ని నువ్వు మరీ పర్సనల్గా తీసుకోవద్దు, అది వస్తాయి అలాంటివి వచ్చి వెళ్ళిపోతాయి అవి అనేవాళ్ళు. సో దాని తర్వాత చూడటం మానేశాను నేను. ఒక్కొక్కసారి కళ్యాణ్ సార్ మీద నాకు కోపం వచ్చేది, ఎందుకు ఈ జనాల కోసం ఏదో ఇప్పుడు ఆయన మిస్ అయింది కదా ఒక టర్మ్, అసలు వీళ్ళ కోసం కష్టపడుతుంటే సినిమాలను వదిలేసి ఇంత డబ్బులు సంపాదిస్తూ ఒక సినిమా చేస్తే కోట్లండి వదిలేసి ఎందుకు అలా వీళ్ళ కోసం అవసరమా అనేది, జనాలు అనేది సెల్ఫ్ ఇష్యూ, ఎందుకు మీకు అవసరమా అనేది వెళ్ళి చెప్పాలన్న కోపం కూడా వచ్చింది. బట్ ఆయన అంబిషన్ వచ్చేసి ఒక్కొక్కరిది ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి పడచ్చు బట్ బౌన్స్ బ్యాక్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అయింది అది నాకు చాలా సంతోషం. నేనైతే అసలు రిజల్ట్ ఎగ్జిట్ పోల్లోనే నేనైతే పెట్టేశాను డైరెక్ట్, మినిస్టర్ కళ్యాణ్ గారు అన్ని ఫేస్బుక్లో ఫుల్. నేను ఎప్పుడు సపోర్ట్, ఎందుకంటే నాకు చాలా పిచ్చి. నేను అదేంటో ఆ ఫ్యామిలీ అంటేనే పిచ్చి నాకు కూడా. ఈ రెండు ఫ్యామిలీస్ అంటారు కానీ రెండు ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీస్ నేను చూసాను, ఇటువైపు అటువైపు. జనాలే అనవసరం క్రియేట్ చేయడం. సో మనం అట్లా. మంచు విష్ణు గారి గురించి చెప్పండి. విష్ణు ఇస్ వండర్ఫుల్ ఫ్రెండ్ అండి, వండర్ఫుల్ ఫ్రెండ్. తన హెల్పింగ్ నేచర్ అయితే చేస్తాడు కానీ బయట చెప్పుకోడు. గుప్త దానాలు ఎక్కువ. మనం ఎంతమందికి ఆయన కార్డులు ఇప్పించింది ఆయన సొంత డబ్బులతో, ఎంతమందికి డబ్బులు పెన్షన్స్ ఎవ్రీ మంత్ మా కాకుండా ఆయన పర్సనల్ గా పంపించడం, అది మనకు తెలుసు. ఆయన ఎంత గుప్తదానాలు చేస్తాడు, సేమ్ వాళ్ళ నాన్నగారు లాగే. వాళ్ళ నాన్నగారు కూడా అంత ఎంతమందిని చదివిస్తారు. మా అబ్బాయికి కూడా సీట్ ఇస్తాను చెప్పి ఇచ్చారు. బట్ నేను వాడిని హెల్త్ ఇష్యూస్ వాళ్ళు తీసుకొచ్చుకున్నాను. నేను ఎన్నోసార్లు విష్ణు దగ్గర చెప్పేవాడిని, నీ చేస్తున్నారు కదా చెప్పు విష్ణు, బయట చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటే, అంతే అంటావా, సరే అంటాడు కానీ చెప్పడు మళ్ళీ. చెప్పరు. ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్ నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇళయరాజా గారిది చాలా ఇష్టం. ఇళయరాజా గారా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా ఏదైనా నేను ఇష్టమైన పాట చెప్పండి అతను. ఇళయరాజా గారిది బాగా ఇష్టం. మీరు ఎప్పుడైనా మనసు బాగాలేపోయినా లేకపోతే మధుమిటికి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా ఎప్పుడైనా వినిపించారు ఆ పాటలు ఏమైనా? అలా ఏం లేదు, ఆయన చాలా సాంగ్స్ ఇష్టమే.
ఇది తెలుగులో కూడా వచ్చింది. ఎన్న సత్తం ఇంద నేరం ఉయిరెన్ ఉయిరా. డాన్స్ మాస్టర్ తెలుగులో డాన్స్ మాస్టర్. మంచి పాట బాగా పాడారండి మీరు. పాట ఒక పాడండి, నిజంగా బాగుంది. బాగా పాడు, ఏదో మంచి పాట పాడండి. మీ పాటలు మీరు హీరోగా చేసిన దాన్ని మీకు ఇష్టమైన పాట ఊరికే హామ్ చేయండి, ఏం కాదు, ఎవరు మనమే కదా. త్రోట్ సరిగా లేదు, ఏదో అవునా, పర్లేదు, స్టక్ అయింది. పాడచ్చు, చిన్నగా హామ్ చేయండి. మీ సాంగ్ బుగ్గే బంగారమ్మ సిగ్గే సింగారమ్మ అగ్గే రాగేసేలేమా ఉళ్ళే వయ్యానమ్మ నవ్వే మందారమ్మ నన్నే కాచేసినమ్మ పట్టు చీరల చందమామ ఏడు వెన్నెల వెన్నెలమ్మ. వచ్చేసింది ఫోన్ కూడా. సాంగ్ ఇదే సాంగ్ పాడగానే చూసారు వాళ్ళిద్దరు ఎంత సోల్మేట్స్ అంటే. అసలు మనుషుల బాడీ వేరు, మనసులు ఒకటే అంటారు కదా, కొంతమందికి ఉంటుంది అది తక్కువ. నిజంగా దిష్టి తగులుతుందేమో అందరిది, కానీ విన్నవాళ్ళు అందరిది, నాదైతే తగలదు. ముందే చూడండి, ఇక్కడ పాట పాడుతుంటే ఆమె ఫోన్ వచ్చింది, అక్కడ రింగ్ అయింది, నాకు చూపించారు, అంటే కెమెరా కూడా చూసింది. అంత కోఆర్డినేషన్ అనమాట. టెలిపతి వెంటనే పనిచేస్తుంది. టెలిపతి ఇది. నిజంగా సూపర్ పాడారండి మీరు పాట కూడా. నిజంగా ఏదైనా ట్రై చేయండి ఎక్కడైనా పాడడానికి. ఏదైనా ఎంతమంది పాడారుగా, పాడొచ్చు. మీ వాయిస్ బాగుంది, మీరు నిజంగా బాగుంది వాయిస్. నేను ఎలా ఉంటుంది అనుకోలేదు, ఊరికే పాడతారేమో అనుకో. బాగానే పాడారు, మంచి శృతి లయ అవుద్ది. సో సూపర్ అండి. ఇంతగా రెండు అమ్మాయిల పేరు చెప్పారు, ఏంటిది? శృతి లయ, మీకు తెలియదు అంటారు వాళ్ళు. అమ్మో, శృతి లయ ఉంది అనగానే ఎవరు అమ్మాయిల పేరు చెప్పారంట. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? డైరెక్షన్ లో యాక్ట్ చేస్తారు తప్ప డైరెక్షన్ ఇనిషియల్ గా ఉండింది ఒకటి చేద్దామని, బట్ ఓపిక లేదు. అది చాలా. మీ వైఫ్ కుందా? తనకి లేదు. సో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూసరే కదా మీరు ఆల్రెడీ. అవును, ఆల్రెడీ నేను డైరెక్ట్ చేస్తున్నాను కదా. ఏం డైరెక్షన్ చేస్తారు? మాలో డైరెక్షన్ చేస్తూనే కదా నన్ను. అవునవును, ట్రెజరర్ గా డైరెక్షన్ ఎటు. అవును విష్ణు గారు లేనప్పుడు మీరేగా డైరెక్టర్ మాకు. అవును, విష్ణు గారు ఆబ్సెన్స్ లో మీరే మాకు ఏదన్నా మార్గదర్శి. సో మొత్తానికి ఇంకా మాలో చాలా చాలా మీరు చేయాలి, చాలా చేస్తారు కూడా. అందరూ కలిసి చేద్దాం, అందరం కలిసి చేద్దాం. సరే, ఇన్ని చెప్పారు కదా ఇంత గురించి. కరాటే కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మీరు? కరాటే అందరి గురించి చెప్పారు, నా గురించి చెప్పారు. కరాటే అంటారు ఏంటండి? కళ్యాణి పడాలని పోనీ కరాటే తీసేయండి పక్కకి. చెప్పండి. మీ గురించి జనరల్గా మీతో కలిసి మాట్లాడితేనే మీ గురించి తెలుస్తుంది, లేకపోతే మీ ఇమేజ్ టోటల్గా వేరు. అది మీరే డెవలప్ చేసుకుంది ఆ ఇమేజ్ని. కరెక్ట్. కానీ యాక్చువల్గా మీరు అది కాదు. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కడ ఎవరికి హెల్ప్ కావాలన్నా మీ దగ్గర లేకపోయినా కూడా పడి చేస్తారు మీరు. మాలో కూడా ఆవిడ పేరు మర్చిపోయాను, మీరే కదా లీడ్ తీసుకొని వెళ్ళి, పావల శ్యామల గారు లీడ్ చేసుకొని ఇండస్ట్రీకి ఓపెన్ అందరి దగ్గర హెల్ప్ చేయమని చెప్పి అడిగి మీరే ఎక్స్పోజ్ చేశారు. అప్పుడు ఆ టైంలో తెలియదు ఆవిడ గురించి. సో నా ద్వారా అది నేను చెప్పగలుగుతాను. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వర్షాలు వస్తున్నాయి. అండి, అసలు నిజంగా వర్షాలు ఆగట్లేదు. వర్షాకాలం కదా, రోజు అదే పడతా ఉన్నాయి, ఆగట్లేదు. మీరు ఇలా చెప్పకండి, వరదలు తంద నన్ను తిడతారు. ఉండాలి అది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మీతో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇంటర్వ్యూ ఆ రాజశేఖర్ గారికి ఉంది, తర్వాత మీకే ఉంది. మీకు బిగ్ బాస్ లో వచ్చింది, అది ఆయనకి డైరెక్ట్ గా ముందు మీకు బిగ్ బాస్ లో వచ్చింది. ఇప్పుడు నేను అనుకున్నాను మా శివబాలాజీ గారు నిజంగా మనతో బాగానే ఉంటారు, బట్ ఇంటర్వ్యూలు ఎలా ఉంటారు ఏంటి అనుకున్నాను. ఎంత బాగా పాడుపడారో అసలు. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ అసలు మొత్తం మీ గురించి కూడా చాలా మారిపోతుంది. ఇప్పుడు బయట చూడడానికి ఇంటర్వ్యూ చూడడానికి సేమే ఉన్నాను కదా నేను, లేదా వేరే డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ లేరు, బయట ఇంటర్వ్యూలు ఒకలానే ఉన్నారు, కానీ హెయిర్ స్టైల్ మాత్రం ముందు వేరుంది, ఇప్పుడు వేరుంది. కానీ ఇది బాగుంది. బట్ ఎన్ని రోజులు ఉంచుతారో ఏం తెలీదు, మీరు ఏది వేసినా బాగుంటారండి. చూడండి, కొప్పున్న అమ్మాయి ఎలా పెట్టినా మూడొస్తుంది, ఏం చేసినా సరే అందంగా ఉంటుందని. మీరు హ్యాండ్సమ్ కదా ఆటోమేటిక్గా. చాలా మంది అమ్మాయిలు పాపం మధుమిత కొల్లగొట్టేసింది వాళ్ళందరికీ. మీరు ఏదో మనసు ఉంది, బయట ఫస్ట్ పెట్టండి. ఇందాక నుంచి ఏదో ట్రై చేస్తున్నారు, చెప్పట్లేదు మీరు. బాబు నాకేం లేదు, చాలా మంది దగ్గర విన్నాను. ఇది శివబాలాజీ గారు బాగుంటారు కదా, అదేది చందమామ సినిమా టైంలో మా ఊర్లో అమ్మాయిలండి మీ గురించి చాలా మాట్లాడుకుంటారు. అదే చెప్తున్నాను, ఎవరెవరు ఏమి చెప్పారో చెప్పండి ఇప్పుడు అన్నాను నేను. మీరు ఆ డ్రెస్ లో అబ్బా భలే ఉంటాడు, కొంచెం ఇంకోటి కూడా అన్నారు, అది కూడా చెప్పేస్తారు, కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది అని కూడా అన్నారు. వాళ్ళని డైరెక్ట్ చూడలేదు నన్ను, అంతేనా? లేకపోతే కరెక్ట్గా ఉంటుంది. కానీ నిజంగా మీరు ఏం లేదండి, మంచి హైటే, కానీ మరీ టాల్గా 6 feet ఉంటే 6 అడుగులు అందగానే అనేవాళ్ళం కదా ఇందాక ఎంట్రీలో కూడా. ఎక్కువ టాల్గా ఉంటే డాన్స్ చేయలేం, సరే తెలుసా? నేను బాగా చేస్తాను డాన్స్ కూడా. మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు?
నేను చెన్నైలో స్వింగర్స్ అని ఒకటి ఉండేది అప్పుడు. ఓకే. అది ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ డాన్స్, జాజ్, రాక్ అండ్ రోల్ అని ఉంటుంది. దాంట్లో చేరి నేను 1 yearలో నేను ఇన్స్ట్రక్టర్ అయ్యాను. ఓ బిగినర్స్కి ఇన్స్ట్రక్టర్ అయ్యాను. ఓ గ్రేట్ గ్రేట్ అండి, చాలా సో గ్రేట్. అది అంటే ఆ ప్రాక్టీస్ ఎలా ఉండేదంటే డైలీ వెళ్ళేవాడిని నేను ప్రాక్టీస్కి. ఇంకా మనం ఒక పూట మనం ఎలా మిస్ అవ్వకుండా తింటామో అలా ఒక 3 years కంటిన్యూస్ డాన్స్ క్లాస్ ఉండేది నాకు. ఓ అందుకే అంత బాగా చేస్తున్నారు డాన్స్. మీరు అందువల్ల అది నేర్చుకున్నారైతే మీకు అది ఈజీ అయింది కదా సినిమాల్లో, కొంచెం అది యాడ్ చాలా చాలా ఈజీ. సో మీ మదర్ ఫాదర్ ఎవరు ప్యాంపర్ చేస్తారన్నమాట? ప్యాంపర్ అనేది లేదు. అదేలాగా స్ట్రిక్ట్ అని కూడా ఓవర్ స్ట్రిక్ట్ కూడా చెప్పలేము. అమ్మ 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 మీరు అమ్మ కూర్చున్నా? అమ్మ కూర్చో ఉండాను చిన్నప్పుడు. తర్వాత నన్ను హాస్టల్లో ఎక్కువ అమ్మ కూర్చో అయిపోతానని చెప్పి హాస్టల్లో వేస్తారు. హాస్టల్ నుంచి కొంచెం అలా ఓన్గా ఇండిపెండెంట్గా రావడం అలా అలవాటైంది. నాన్న చాలా స్ట్రిక్ట్ వర్క్ విషయంలో. ఓకే. అమ్మ వచ్చేసి కొంచెం అలా అలా. బట్ ఇంకా ప్యాంపర్ అనేది నాకు తెలియదు కానీ బట్ మేబీ ఎస్ అమ్మ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. బాగా అమ్మ నాన్నలో ఇద్దరు అమ్మాయి అంటారు ఎక్కువగా. మీరు అడిగిన క్వశ్చన్లో ఉండితే అమ్మ ఉంటారేమో. బట్ ఏ ఊరు మీది? నెల్లూరా? కాదు, నేను పుట్టి పెరిగిన చెన్నై. అంటే ఒరిజినల్ తాతగారు. అది మాట్లాడమంటే 500 years బ్యాక్. నెల్లూరు అని ఎక్కడో విన్నట్టు. నెల్లూరు కాదు, చిత్తూరు అంటారు. మన కృష్ణదేవరాయ టైంలో నవాబ్స్ హిందూస్ని చంపేస్తున్నప్పుడు అలా ఒక ఊరు బయలుదేరి వెళ్ళిందంట. అది మా ఇక్కడ వెళ్ళి మన మదురై సైడ్లో సెటిల్ అయ్యారు. అదొక ప్రాసెస్ ఉంది, ఒక కథ లాగా ఉంటుంది అది వినడానికి. ఎల్లమ్మని ఒక విగ్రహాన్ని ట్రావెల్ చేస్తుంటారు కొన్ని సంవత్సరాలు. చచ్చిపోయేవాళ్ళు అక్కడే చచ్చిపోయేవాళ్ళు, పుట్టేవాళ్ళు అలా నడుచుకుంటూ ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి మదురై దగ్గర వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ అది నడుచుకొని అలా వెళ్ళారు. అది అక్కడ వచ్చి సన్ ఆఫ్ సత్యమూర్తి ఉందా, దాంట్లో ఉపేంద్ర గారు ఇది ఉంటుంది కదా, ఊరుంది కదా, అది నిజం. అది మాదే. అది మహారాజపురం, తంబిపెట్టి, రాజపాలెం ఇవన్నీ ఒక 8 గ్రామాలు ఇప్పుడు టౌన్స్ అయ్యాయి. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఓకే ఓకే. అది జరిగింది. ఇది ఒక హిస్టరీ ఉంది నీకు చెప్పాలంటే మాకు. ఓకే. అయితే ఇంకొకసారి నిజంగా మీరు అన్నట్టు ఎప్పుడైనా ఇప్పుడు అదే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. చాలా బాగుందండి ఈరోజు. మీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలి. మీరు అనుకున్నవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. భగవంతుడు మీకు ఇష్టమైన శివుడు, ఆయన లయకారకుడు, చక్కగా అన్నీ మంచిగా ఇస్తాడు మనకి. అడగగానే ఇచ్చేదే బోలా శంకరుడు అంటారు. కాబట్టి మీరు అడగకుండా ఆయన ఇవ్వాలని, మీ అంతా బాగుండాలని, మీ లైఫ్ మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీరు కోరుకున్న అన్ని క్యారెక్టర్స్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఏమైనా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మాత్రం ఏమనుకోకండి. ఏం లేదండి, ఏమి ఇబ్బంది పెట్టలేదు. నాకైతే ఇంటర్వ్యూలో కెమెరాస్ మర్చిపోయినది, మామూలుగా క్యాజువల్ టాక్ లో ఉంది. ఇంటర్వ్యూలో లేదు, బట్ జనాలకి ఇంటర్వ్యూ కదా, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ కెరీర్ ఆల్సో. మీరు హోస్ట్ గా ఈ షో పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ మీకు సపోర్ట్ చేసి మీకు ఈ టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. శివబాలాజీ గారు, మీరు నా షోకి వచ్చినందుకు నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం, ఏది మంది కాదు, ఏదైనా సరే భగవంతుడు జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, ఆయనే మనకి ఇచ్చింది. మనం డిజైన్ చేయబడి వచ్చాం కాబట్టి ఇది భగవద్గీత మీకు మంచి జరగాలని. ఇవి చదివే ఉంటారు మీరు, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి పిల్లలకు కూడా చెప్పి చూడండి, చదవండి. డెఫినెట్ చిన్నప్పటి నుంచి ఈ వాల్యూస్ అని నేర్చుకున్నాము. సీరియల్స్లో చూసాము మహాభారతం. అప్పుడంతా ఇప్పుడుండే పిల్లలకి మహాభారతం అంటే మనం చెప్పాలని. సో మనకైతే అప్పుడు ఆ టైంలో వచ్చేసి కంపల్సరీ ఆదివారం వస్తే మహాభారత్ అనగానే వెళ్ళిపోవచ్చు అదే టైంలో. ఈ మధ్య కల్కి మూవీ తర్వాత మా పిల్లలకి నేర్పిస్తున్నాం క్యారెక్టర్స్ అన్ని. నేర్పిస్తే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ 100%. అది మెయిన్ మనకి. అది వాళ్ళకి మంచి వ్యక్తులుగా, మీరు ఆల్రెడీ అన్ని విలువలు నేర్పించేస్తున్నారు. మోరల్స్ మీరు చెప్పగలదు, మీ గురించి మాకు తెలిసిపోయింది. సో మీరు ముందు నుంచి నాకు తెలుసు కాబట్టి మీరు పిల్లలకి ఇది కానీ ఇవ్వండి. ఊరికి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి అది ఇస్తే వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. సో నా ఫీల్ ఏంటంటే నా షోలో వచ్చిన వాళ్ళందరికీ ఓ భగవద్గీత ఇవ్వడం వెరీ నైస్, నాకు చాలా మంచి హ్యాబిట్ అది.